నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓమ్ వాయిస్ ఆఫ్ మాధవీలత. ఈ ఛానల్లో ఇప్పటి వరకు పొలిటికల్ ఇష్యూస్ అలాగే హిందుత్వ గురించి మనం మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు అసలు భారతదేశంలో ఏం జరుగుతుంది, భారతదేశ సరిహద్దు దేశాల్లో ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవడానికి ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొని వచ్చేసాను. హీస్ నన్ అదర్ దాన్ పొలిటికల్ స్ట్రాటజిక్ అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు. ఇంకెందుకు ఆలస్యం, వారిని వెల్కమ్ చేసేద్దాం. నమస్తే గిరిధర్ జీ, ఫస్ట్ టైం నా ఛానల్లోకి మీకు వెల్కమ్ చెప్తున్నాను. వెల్కమ్ టు ఓమ్. నమస్తే అమ్మా. నమస్తే మాధవి, ఎలా ఉన్నావు అమ్మా? చాలా బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క కాల్ చేయగానే మీరు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మన ఛానల్లో పాడ్కాస్ట్ ఇచ్చి మన ఫాలోవర్స్కి కూడా మీ ఒపీనియన్స్ అండ్ కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఈ మధ్య మీరు పాడ్కాస్ట్లు చేయండి, మాకు చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది, గెస్ట్లను తీసుకోండి అని అడిగారు. ఇది నిజం చెప్పాలంటే మన ఫాలోవర్స్ రిక్వెస్ట్ మేరకే మిమ్మల్ని పిలిచాను నేను. యాక్చువల్లీ ఈ క్రెడిట్ అంతా ఫాలోవర్స్కి ఇవ్వాలి. వాళ్ళు మనందరూ ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం నమస్కరించవలసింది. ఓకే, అయితే గిరిధర్ జీ, మీరు జియో పాలిటిక్స్ చాలా ఎక్కువగా మాట్లాడడం నేను చూస్తూ ఉంటాను మీ వీడియోస్. అండ్ నాకు కూడా జియో పాలిటిక్స్ లేదా మన దేశంలో జరుగుతున్న విషయాల గురించి తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా ఉంది. రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ గారు ఒక కామెంట్ చేయడం జరిగింది, సింధు ప్రావిన్స్ని మన భారతదేశంలో కలుపుకుంటాము లేకపోతే త్వరలో కలుపుతాము అని. సో దీనిపైన మీ విజన్ ఎలా ఉంది? అంటే జనరల్గా మన డిఫెన్స్ మినిస్టర్ ఒక మాట మాట్లాడారు అంటే అదేదో పాకిస్తాన్ మినిస్టర్ ఫేక్ కామెంట్స్ లాగా ఉండవు. చాలా ఆలోచించి డీప్గా థింక్ చేసిన తర్వాతే అది జరుగుతుంది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? దాని ఇంటర్ప్రిటేషన్ మనం చాలా కేర్ఫుల్గా చేయాలి. ఆయన ఎక్కడ కూడా దాన్ని కలుపుకుంటామనో, విలీనం చేస్తామనో, దాన్ని కబ్జా చేసుకుంటామనో ఎక్కడ చెప్పలేదు. ఆయన ఏం చెప్పారంటే వాళ్ళ సంస్కృతి కూడా భారతీయ సంస్కృతుల్లో అభిన్న భాగమే. అది ఇప్పుడు వేరే అయిపోయింది, పాకిస్తాన్లో ఉంది. సరిహద్దులు అనేవి చరిత్రలో మారుతూనే ఉంటాయి. కాబట్టి రేపు భారతదేశంలో విలీనమైన ఆశ్చర్యపడక్కర్లేదు అన్నాడు. మేము తీసుకుంటామనో, మా దగ్గర నుంచి యాక్షన్ ఉంటుందో చెప్పలేదు. అంటే రేపటి రోజు పాకిస్తాన్ దేశం విరిగిపోతే, అది విచ్ఛిన్నం అయిపోతే, అది ముక్కలైపోతే అప్పుడు ఏమవుతుందో మనం ఏం చెప్పలేం కదా. ఎందుకంటే భారతీయ సంస్కృతి అనేది ఆఫ్ఘనిస్తాన్ దాటి ఉండేది మనకు అఖండ భారతం. మనం ఈరోజు రోజు పూజ చేసినప్పుడు సంకల్పంలో ఏం చెప్తాము మనం? మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్తాము. తర్వాత ఇక్కడ మనం శ్రీశైలస్ ఉత్తర దిగ్భాగం, ఈశాన్య దిగ్భాగం, వాయువ్య అని ఏదో చెప్తాం. మనం జోగ్రఫిక్ కోఆర్డినేట్స్ ఇస్తాం. మేరు పర్వతం ఎక్కడుంది? మేరు పర్వతం తాజికిస్తాన్ లో. సో అందుకని మన అఖండ భారతం చాలా పెద్ద విస్తరించి ఉన్నటువంటి అఖండ భారతం. కాబట్టి దీంట్లో చాలా రాజ్యాలు ఉండేవి గతంలో కూడా. రాజ్యాలు ఉన్నా ఎవరైనా యాత్రలకు కానీ, వాళ్ళ వాణిజ్యానికి కానీ, వాళ్ళ చదువుకోవడానికి కానీ, దేనికైనా ఏ విషయాలకైనా అన్ని రాజ్యాలకు వెళ్తుండేవారు. కాబట్టి ఈ భారతంలో సంస్కృతి ఒకటే ఉండేది. అటువంటి పరిస్థితులు రావచ్చు రేపు మన నుంచి విడిపోయినటువంటి ప్రాంతాలు మళ్ళీ భారతదేశంలో విలీనం అవ్వాలని ఎందుకు కోరుకోకూడదు? ఫర్ ఇన్స్టెన్స్ సిక్కిం మనకు 80 దశకంలో చేరింది కదా, 60 దశకంలో మనకు గోవా చేరింది కదా. రేపటి రోజు సింధు చేరినామని ఆశ్చర్యపడక్కర్లేదు. ఆ దృష్టిలో ఆయన చెప్పారు. అంటే ఇప్పటికీ మన జాతీయ గీతంలో ఆ సింధ్ అనే పదాన్ని వాడతాం కదా. కరెక్ట్, వాడుతున్నాము. అలాగే మనం బెంగాల్, ఇప్పుడు కూడా దాన్ని వెస్ట్ బెంగాల్ అని పిలుస్తున్నాం మనం. గతంలో ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అని బ్రిటిష్ వాళ్ళు దాన్ని విరగొట్టారు. ఇప్పుడు ఈస్ట్ బెంగాల్ అన్న కాన్సెప్టే లేదు, బంగ్లాదేశ్ అయిపోయింది. మరి మనం దాన్ని బెంగాల్ అంటే ఇప్పుడు కూడా వెస్ట్ బెంగాల్ అని పిలుస్తున్నాం మనం. అంటే ఎప్పుడో ఈస్ట్ బెంగాల్ కలుస్తుంది అన్నటువంటి ఆలోచన ఉందనే అనుకోవాలి కదా మనం. కాబట్టి సరిహద్దులు అనేవి ఎప్పుడు ఫిక్స్డ్ ఉండవు అమ్మా, బార్డర్స్ అనేవి ఎప్పుడు ఫిక్స్డ్ ఉండవు. మానవ చరిత్రలో చూస్తే కానీ ఎప్పుడు మారుతూనే ఉంటాయి. మనకు కూడా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 47 నుంచి మనం చూసాం కదా, ఫస్ట్ మనం అక్సైడ్ చిన్ను, పీవీఓజేకి ఇవన్నీ కోల్పోయాము. అలాగే సిక్కిం వచ్చింది, గోవా వచ్చింది. తర్వాత మోదీ గారు వచ్చాక కూడా మన సరిహద్దులు మారాయి. మనకు బంగ్లాదేశ్ తోటి షేక్ హసీనా ఒప్పందం చేసుకొని బార్డర్స్ అన్ని మనం సెట్ చేసుకున్నాము. దాంట్లో కొంత భూభాగం వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళ నుంచి కొంత తీసుకున్నాము. కొద్దిగా మనకి ఏదో నష్టం వచ్చింది, బట్ పర్వాలేదు, మొత్తం సెటిల్ అయిపోయింది బంగ్లాదేశ్ బార్డర్. సో కాబట్టి సరిహద్దులు మారుతూనే ఉంటాయి. రేపటి రోజు పాకిస్తాన్ అనేది విడిపోయి అక్కడ విచ్ఛిన్నం అయిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు ఇది వద్దు, మేము భారతదేశంలో విలీనం అవుతాను అన్నప్పుడు ఆ పరిస్థితి రావచ్చు. ఇన్ఫాక్ట్ సింధు దేశ్ కోసం యుద్ధం చేస్తున్నటువంటి, పోరాటం చేస్తున్నటువంటి కొంతమంది యాక్టివిస్ట్ ఏం చెప్పారంటే, రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని వాళ్ళు స్వాగతిస్తూ ఒక కన్ఫెడరేషన్ లో పెట్టుకోవచ్చు అన్నారు. అంటే మేము ఒక స్వతంత్ర దేశంగానే ఉంటాం కానీ మా కన్ఫెడరేషన్ పెట్టుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఈ రోజు భూటాన్ తో మనకు అటువంటి కన్ఫెడరేషన్ ఉంది. భూటాన్ యొక్క ఫారెన్ పాలసీ, డిఫెన్స్, తర్వాత వాళ్ళ కరెన్సీ మూడు భారతదేశం. వాళ్ళకేదో వాళ్ళ కరెన్సీ ఉంది కానీ రేపు కూడా భారతీయ ₹1 ఈక్వల్ టు భూటానీస్ కరెన్సీ మనకి పెగ్ చేసి పెట్టారు.
వాళ్ళకంటూ కరెన్సీ యొక్క ఎకనామిక్ ఇండిపెండెన్స్ లేదు వాళ్ళకి. అలాగే వాళ్ళ సరిహద్దులన్నీ మనమే కాపాడుతాం. డోక్లాంలో ఏమైంది చూసాం మనం. అలాగే వాళ్ళ ఫారెన్ పాలసీ, వాళ్ళ చైనాతో డీల్ చేయాలంటే కనుక భారతదేశంతో మన ఎంబసీ ద్వారా డీల్ చేస్తారు, డైరెక్ట్ గా డీల్ కూడా చేయరు సరిహద్దులు ఉన్నా కానీ. వాళ్ళ మొత్తం ఫారెన్ పాలసీ భారతదేశం డిమాండ్ మనం కంట్రోల్ చేస్తాం. అటువంటి పరిస్థితి ఎందుకు రావచ్చు మనకు తెలియదు. ఇవన్నీ హైపోథెటికల్ సిచ్యుయేషన్స్, ఎప్పుడేమొస్తాయో తెలియదు. కానీ కీలకంగా నేను అర్థం చేసుకోవాలి, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతవరకు మనకు ఉన్నటువంటి నేరేటివ్, 80 ఏళ్ళు ఉన్నటువంటి నేరేటివ్ ఏంటంటే, మేము ఇంటర్వెన్షన్ చేయము, ఇంకో దేశం యొక్క భూమి మేము ఆకాంక్షించము, ఎక్కడ మేము యుద్ధం చేయము, భూమిని తీసుకునేటువంటి ప్రయత్నం చేయము అనేటువంటి ఒక డిఫెన్సివ్ మైండ్ సెట్ ఉండేది మనకి. రైట్, మా గీత ఇస్తాము, ఈ గీత దాటి మేము పట్టించుకోమనే. మొదటిసారి మనం మాట్లాడడం మొదలు పెడుతున్నాం. మనకు రాజ్నాథ్ సింగ్ గారే కాదు, ఇన్ఫాక్ట్ మనకు వెస్టర్న్ ఏరియా కమాండర్ కటియార్ జీ, లెఫ్టినెంట్ జనరల్ కటియార్, ఉత్తరాఖండ్ లో వార్ ఎక్సర్సైజ్ చేస్తూ ఈసారి పాకిస్తాన్ ఏమైనా చేసిందంటే వాళ్ళ భూమిని కబ్జా చేసుకునేటువంటి ఎక్సర్సైజ్ మేము చేస్తున్నామని చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ కెనాల్స్ ఉన్నాయి, పాకిస్తానీ పంజాబ్ లో కెనాల్స్ ఉన్నాయి. కెనాల్స్ అనేది వాళ్ళకి నేచురల్ బ్యారియర్స్. మన ట్యాంకులు అవన్నీ వెళ్ళాలంటే ఎలా వెళ్తాయి, కెనాల్స్ ఉన్నాయి కదా, బ్రిడ్జ్లు ఉండవు కదా, బ్రిడ్జ్లు వేస్తారు. సో మనం వెళ్ళాలంటే కనుక ఏదో బ్రిడ్జ్ లాంటివి ఎమర్జెన్సీకి తీసుకొని వెళ్ళాలి, స్లో అయిపోతుంది మన మూవ్మెంట్. రోడ్డు కానీ ఇవన్నీ ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ అలా కాకుండా కెనాల్స్ ఉన్నాయి. సో మనం ఏం చేసామంటే, ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి నదులు చాలా ఉన్నాయి కదా మనకు, ఆ నదులను మనం పెట్టుకుని అక్కడ నదుల్ని ఎలా క్రాస్ చేయాలి అనేటువంటి ఎక్సర్సైజ్ చేశాం. అంటే రేపటి రోజు పాకిస్తాన్ తో యుద్ధం అంటూ జరిగితే పంజాబీ టెరిటరీని ఎలా క్యాప్చర్ చేయాలి అన్న దిశగా మన ఆ దృష్టిలో మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం, వార్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అందుకనే ఆయన లెఫ్టినెంట్ జనరల్ కటియార్ చెప్పింది కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ చెప్పింది కానీ, ఇవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్ లో ఎప్పుడో ఒకప్పుడు పాకిస్తాన్ కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మన మీద రెస్పాన్సిబిలిటీ పెరగచ్చు, ఆ భూమిని మనం తీసుకోవాల్సిన అవసరాలు రావచ్చు. దానికోసం మెంటల్ గా మన ఏమంటారంటే మన డీప్ స్టేట్, మన అడ్మినిస్ట్రేషన్, మన ఎస్టాబ్లిష్మెంట్ ప్రిపేర్ చేస్తున్నారు. క్రమేపీ ఈ మాటలు మాట్లాడడం అనేది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కింద మనం భావించాలి. ఇంకొక దాంట్లో విషయం ఏంటంటే కనుక, ఇవన్నీ చెప్తే కనుక వాళ్ళు ఇంకా అప్రమత్తం అవ్వాలి, సింధుని ఇంకా ప్రొటెక్ట్ చేయాలి. ఈరోజు సింధుని వాళ్ళు ప్రొటెక్ట్ చేయట్లేదు, పంజాబ్ ని మాత్రం ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. పంజాబ్ పిఓజేకి దగ్గర ఆర్మీ ఉంటుంది. ఇప్పుడు అఫ్ కోర్స్ ఆఫ్ఘనిస్తాన్ తో కూడా అక్కడ కొంచెం షిఫ్ట్ చేశారు. మనకు ఈ తార్ పార్క్ అనేది మనకు పాకిస్తాన్ సింధ్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతాన్ని తార్ పార్కర్, తర్వాత ఉమర్ కోట్ అని పిలుస్తారు వాళ్ళు. అక్కడ హిందువులు ఉంటారు, మనం ఏమైనా అటాక్ హిందువులు ఎక్కువ నష్టపోతారు. కాబట్టి వాళ్ళు అక్కడ వదిలేశారు అదే పని. మనం కనుక ఆ ఏరియా క్యాప్చర్ చేశారంటే మన మీద న్యూక్లియర్ అటాక్ చేయడానికి వాళ్ళు ఒక ఎక్స్క్యూజ్ పెట్టుకున్నారు. ఇప్పుడు వస్తుంది అనేసరికి అది వాళ్ళకి అక్కడ కూడా ప్రొటెక్షన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ వాళ్ళ ఆర్మీ దివాళా IMF లోన్ తో వాళ్ళు జీతాలు ఇచ్చారు, కాబట్టి ఆర్మీ పెట్టాల్సి వస్తుంది. ఒక స్ట్రాటజీ టు బ్లీడ్ దెమ్. వాళ్ళు ఎంత నష్టపోతే అంత మనకు మంచిది కదా, అందుకని వాళ్ళు సతాయించడానికి ఇది కూడా స్ట్రాటజీ. సో వాళ్ళు ఇంకా అక్కడ వచ్చి కూర్చుంటారు, ఎప్పుడు వస్తామో అని భయం. భయం అనేది మంచిది, ఫియర్ ఇస్ గుడ్, డర్ అచ్చా, భయపెట్టి పెడతాము. కాబట్టి మల్టిపుల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. స్ట్రాటజీస్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చిన్న విషయం కాదు. పాకిస్తాన్ అనేది ఇప్పుడు ఉడుకుతోంది, వాడికి ఆల్రెడీ దివాళా తీసుకున్నాడు కాబట్టి ఇంకా నష్టపోతే కనుక మనకు మంచిదే. మనకు యాక్చువల్గా మనం చూస్తే కనుక 1971 వాడు మన శక్తితో ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉండేది. ఇప్పుడు మనకు 20 టైమ్స్ డిఫరెన్షియల్ ఉంది డిఫెన్స్ లో. మనం 120 మనకంటే మన వాడికి ఎక్కువ ఉన్నాం. 50 టైమ్స్ ఎక్కువ పవర్ ఉంటుంది కానీ వాడు ఏం చేయగలడు, మనని ఏమీ చేయలేడు కదా. సో దానికి మనం పెరగచ్చు, అలాగే వాడిని కూడా తెచ్చుతున్నాం, వాడిని తగ్గించడం మనం పెరగడం చేస్తున్నాం. కాబట్టి రాజ్నాథ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ మల్టిపుల్ యాంగిల్ చూడాలని నా ఉద్దేశం. వెరీ గుడ్ అండి. ఎందుకంటే ఇలాగా ఎవరు అనలైజ్ చేయలేరు. ఎందుకంటే వెంటనే రాజ్నాథ్ సింగ్ గారు కామెంట్ చేయగానే సింధు మనకు వచ్చేస్తుంది. సింధు రావాలంటే యుద్ధం జరగాలి కదా, ఊరికే ఇలాగ అడిగితే ఇచ్చేయరు, అలాగే మనం తీసుకోలేము. కాబట్టి ఇట్స్ పర్ఫెక్ట్ అనాలిసిస్ అని అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి, ఈ సిలిగురి కారిడార్ వచ్చి అండ్ మళ్ళీ ఆపరేషన్ 2.0 లోడింగ్ అంటున్నారు. ఈ రెండింటిని ఎలా మీరు అనలైజ్ చేయగలరు? అంటే మనకు చూస్తే కనుక దాంట్లో బేసిక్ గా సిలిగురి కారిడార్ అనేది మనకు చాలా థ్రెట్స్ ఉన్నాయి. మనం చూస్తే వెస్ట్ బెంగాల్ నుంచి మనకు ఈశాన్య రాష్ట్రాలకి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి వెళ్ళాలంటే చిన్న ఒక పాసేజ్ మాత్రమే ఉంటుంది. దాని వెడల్పు, దాని విడ్త్ 25 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది కొన్ని ప్రాంతాలు. ఇటు సైడ్ ఏమో నేపాల్, భూటాన్ ఉంటాయి, ఇటు సైడ్ ఏమో బంగ్లాదేశ్. సో ఇట్ ఈస్ వెరీ నారో బ్యాండ్ లో మనం వెళ్లాల్సి వస్తుంది. దానికి కట్ చేయాలని చెప్పి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ షర్జిల్ ఇమామ్, గతంలో మనకు సిఏ అల్లర్లలో చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి,
అతను ఏమన్నాడంటే ముస్లింస్ అందరూ పెట్టి మనం అక్కడ చికెన్ స్నేక్ ని కట్ చేద్దాము, సిలిగురి కారిడోర్ ని కట్ చేస్తే మొత్తం నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్ని భారతదేశం నుంచి విడిపోతాయి అని అతను ప్లాన్ చేశాడు. అలాగే మన చైనా ఏం చేసింది, భూటాన్ టెరిటరీ అయినటువంటి డోక్లాం లోకి వచ్చారు. డోక్లాం లో వస్తే కనుక వాళ్ళ టపోగ్రఫీ ఎలా ఉందంటే, డోక్లాం అనేది ఒక ఎలివేటెడ్ స్పాట్, చైనా కింద ఉంది, వాళ్ళకి రోడ్ వేయడం మొదలు పెట్టారు. వాళ్ళు పైకి వచ్చారంటే కనుక అక్కడి నుంచి డైరెక్ట్ గా వాడు లైన్ ఆఫ్ సైట్ అంటారు, అక్కడి నుంచి సిలిగురి కావడానికి కట్ చేయొచ్చు, అక్కడి నుంచి బొంబార్డ్మెంట్ చేయొచ్చు. మనకు అటువంటి వల్నరబిలిటీ మనకు కార్గిల్ లో ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్తే చూడమాట ఏముంటుందంటే, కార్గిల్ టౌన్ దాటంగానే ఒక పెద్ద ఒక 25-30 ఫీట్ రాయితోటి మన వాళ్ళు గోడ కట్టారు. ఎందుకంటే అటు సైడ్ వాళ్ళ లైన్ ఆఫ్ కంట్రోల్ మనం డైరెక్ట్ గా ఈ రోడ్డు చూడొచ్చు, నేషనల్ హైవే చూడొచ్చు. అక్కడ నుంచి మిసైల్స్ ఫైర్ చేశారంటే మన ట్రక్లు ఏవి వెళ్ళలేవు అక్కడి నుంచి, అందుకని మనం లైన్ ఆఫ్ సైట్ కట్ చేశాం. బట్ ఇప్పుడు డోక్లాం లో వచ్చారంటే వాడు ఈజీగా మనం కట్ చేయొచ్చు. అందుకనే చైనా అక్కడ రాకుండా వాడు కిందనే ఉండేదిగా మనం వెళ్ళి ఇంటర్వ్యూన్ అయ్యాం. సో చైనా చేస్తాం. అలాగే బంగ్లాదేశ్ లో రీసెంట్ గా ఏంటంటే మనకు పాకిస్తాన్ ISI వాళ్ళు ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. లష్కరే తోయబా సీనియర్ కమాండర్ వెళ్ళాడు, ఈ సిలిగురి కారిడోర్ దగ్గర దాకా వెళ్ళాడు బంగ్లాదేశ్. అక్కడ రెక్కీ చేసి వచ్చాడు. ఇక్కడ ఏం ప్లాన్ చేస్తున్నారో మనకు తెలియదు. అలాగే మహమ్మద్ యూనస్ వాళ్ళ అడ్వైజర్, సీనియర్ అడ్వైజర్, ఇప్పుడు ఇంటరిమ్ చీఫ్ ఎవడైతే ఉన్నాడో అతను ఏం చేశాడంటే, షంషాద్ బేగ్ అని చెప్పేసి, మిర్జా షంషాద్ బేగ్ అని చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మనకు పాకిస్తానీ వాళ్ళ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అతను వచ్చాడు. వస్తే అతనికి ఒక బుక్ ప్రజెంట్ చేశాడు. దాంట్లో బంగ్లాదేశ్ లో మొత్తం బంగ్లాదేశ్ వాళ్ళ ఇప్పుడున్నట్టు మ్యాప్ కాకుండా బెంగాలు, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్ని చూపించాడు. దాంట్లో చిలిగుడి కారిడోర్ కూడా దాంట్లో చూపించాడు అతను. సో అందుకని ఈ ప్లాన్ చేస్తున్నారు. మరి బంగ్లాదేశ్ ప్లాన్ చేస్తోందా, పాకిస్తాన్ ప్లాన్ చేస్తోందా, చైనా ప్లాన్ చేస్తోందా, లేదా అమెరికా ప్లాన్ చేస్తోందా? ఎందుకంటే మొహమ్మద్ యూనిస్ అనేది ఒక డీప్ స్టేట్ క్లింటన్స్ వాళ్ళ మనీ లాండరింగ్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి, అలాగే మనకి ఈవెన్ హ్యూమన్ ట్రాఫిక్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి, మరి ఇంతమంది శక్తులు ఎవరు ప్లాన్ చేస్తున్నారో మనకు తెలియదు. అందుకని అక్కడ మనం మన బటాలియన్ ఆర్మీని మూవ్ చేసాం, సిలిగురి కారిడోర్ మనం స్ట్రెంథన్ చేస్తాం. సో మనకు అదొక ఇష్యూ ఉంది. రీసెంట్ గా ఈ నవంబర్ 1 వీక్ లో మనం ఏం చేసామంటే 2-3 చేసాం. ఒకటి ఇలా నేను ఇప్పుడు రామ్ ప్రహార్ గురించి చెప్పాను, మనకు లెఫ్టినెంట్ జనరల్ కట్యార్ ఏం చేశారో అక్కడ మనకు ఉత్తరాఖండ్. ఎందుకంటే ముందర మనం ఏం చేసామంటే, పంజాబ్ తీసుకొని గుజరాత్ సర్ క్రీక్ వరకు, మనకు అరేబియన్ సీ వరకు మనం త్రిశూల్ అని ఒక చేసాం. దాంట్లో మనకు త్రివిధ దళ అంటే మనకు ఎయిర్ ఫోర్స్, నేవీ ముగ్గురు కలిసి అక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఎలా చేయాలి ప్రాక్టీస్ చేశారు. సేమ్ సిమిలర్ ఎక్సర్సైజ్ అరుణాచల్ ప్రదేశ్ లో అదే టైంలో జరిగింది. పూర్వ ప్రచండ ప్రహార్, సారీ ప్రచండ పూర్వ ప్రచండ ప్రహార్, కరెక్ట్. మధ్యలో బంగ్లాదేశ్ ఉంది, బంగ్లాదేశ్ పైన మనకు అరుణాచల్ ప్రదేశ్ ఉంది, డైరెక్ట్ మనకు సీపోర్ట్ లేదు అక్కడ, అయినా నేవీ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్. సో అందుకని మనం మెసేజ్ పంపిస్తున్నాం బంగ్లాదేశ్ కానీ చైనా కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎవరెవరు శక్తులు ఉన్నారో వాళ్ళకి మెసేజ్ పంపిస్తున్నాం. వీఆర్ రెడీ ఫర్ 3 or 4 మల్టీ ఫ్రంట్ వార్. పాకిస్తాన్ సైడ్ ఒకటి కావచ్చు, చైనా ఒకటి కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు అటాక్ చేయొచ్చు. రేపటి రోజు నేపాల్ వాడుకోవచ్చు చైనా, ఎందుకంటే అక్కడ కమ్యూనిస్ట్ రెజిమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఏం చేస్తారో మనకు తెలియదు. ప్లస్ మనకు హాఫ్ ఫ్రంట్ వార్ దేశంలోనే జరుగుతుంది, ఢిల్లీ అటాక్స్ ఇవన్నీ అవుతున్నాయి చూస్తున్నాం. మల్టీ ఫ్రంట్ వార్ మనం రెడీగా ఉన్నామని చెప్పి ఈ ఎక్సర్సైజ్ చేశాం. అందుకని వీఆర్ ఆల్సో స్టాండింగ్ టఫ్, వీఆర్ సెండింగ్ అ వెరీ టఫ్ మెసేజ్. ప్లస్ మనం ఆల్మోస్ట్ ఎవ్రీ డే మనం వీఆర్ ఇండక్టింగ్, ప్రతి ఎవ్రీ 40 days ఒక షిప్ ని కానీ ఒక సబ్మరీన్ కానీ లాంచ్ చేస్తున్నాం. అగ్రెసివ్ గా మనం చేస్తాం. మోదీ రాకముందర మనకి అసెట్స్ ఉండేవో మేబీ ఇన్ ద నెక్స్ట్ 2-3 years దాన్ని డబుల్ అవబోతాం. అంటే ఎంత అగ్రెసివ్ గా చేస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. అలాగే కొత్త కొత్త టెక్నాలజీ వస్తున్నాం. మనకు గల్వాన్ ఇన్సిడెంట్ జరిగి మన తెలంగాణ ముద్దుబిడ్డ మనకు కొన్న సంతోష్ బాబు గారి బలిదానం సంతోష్ బాబు జరగక ముందర మనకు డ్రోన్స్ ఉండేవి కాదు మన దగ్గర. ఆ డ్రోన్స్ ఉండే ఆయన చెక్ చేయడం కాదు, దాన్ని వాళ్ళు వెనక్కి వెళ్ళారు, డ్రోన్ వెళ్ళి చెక్ చేసి ఉండేది. ఫిజికల్ గా వీళ్ళు నడిచి వెళ్ళడం అక్కడ ఈ క్లాష్ జరిగింది, ఆయన పోయారు. సో ఇప్పుడు స్టోరీ కట్ చేస్తే ఆపరేషన్ సింధూర్ లో ఒక్క డ్రోన్ అంటే ఒక్క డ్రోన్ కూడా పాకిస్తానీ డ్రోన్ అంటే వాడు పాకిస్తాన్ తొక్క వాడికి ఏమీ లేదు, వాడు తెచ్చుకుంది టర్కీ డ్రోన్స్ కదా అవి, టర్కీ చైనీస్ డ్రోన్స్ కూడా ఉన్నాయి. ఈ డ్రోన్స్ అన్ని ఒక్కటంటే ఒక్కటి కూడా మన మిలిటరీ ఇన్స్టలేషన్ టచ్ చేయలేదు. సివిలియన్ ఏరియాస్ లో మొత్తం పడ్డాయి, జమ్మూలో 2-3 పడ్డాయి, కొన్ని బికానేర్ లో, కొన్ని జైసాల్మేర్ లో, కొన్ని అమృత్సర్ లో ఇలా పడ్డాయి కొన్ని, కానీ సివిలియన్ ఏరియాస్ లో పడ్డాయి. డిఫెన్స్ ఇన్స్టాలేషన్ టచ్ కూడా చేయలేదు. రమారమి 600-700 డ్రోన్స్ మనం వీ కుడ్ షూట్ ఇట్ డౌన్. అవి షూట్ చేసిన దాంట్లో మెజారిటీ 75-80% ఆఫ్ ద డ్రోన్స్
వర్ మేడ్ బై ప్రైవేట్ కంపెనీస్. మన దేశంలో ప్రైవేట్ కంపెనీస్ డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నాం. హైదరాబాద్ ఇస్ అ వెరీ అగ్రెసివ్ ఫోర్ ఫ్రంట్ లో ఉన్నాం మన హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఈ రెండు సిటీస్ కూడా ఈ రోజు డ్రోన్ టెక్నాలజీ మన ఆర్మీకి చాలా మల్టిపుల్ ఫోర్స్ మల్టిప్లైర్. సారీ, నిన్ననే ఇంకోటి కూడా లాంచ్ చేసినట్లున్నారు కదా, ఈ డ్రోన్స్ కి సంబంధించిన వెహికల్, చాలా హ్యూజ్ వెహికల్. అఫ్ కోర్స్ ప్రతిరోజు లాంచ్ చేస్తున్నాం మనం. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా ఐ థింక్ 1 week 10 days బ్యాక్ డ్రోన్ సిటీ లాంచ్ MOU సైన్ చేశారు కర్నూలులో. డ్రోన్ సిటీ మనం క్రియేట్ చేయబోతున్నాం. సో అందుకని వీఆర్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. దెన్ వీ హ్యావ్ దీని ఏమంటారంటే మనకు ఎనర్జీ వెపన్స్ అంటారు, కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ వెపన్స్ అంటే లేజర్ అనుకుందాం, సింపుల్ గా అర్థం చేసుకున్న లేజర్ వెపన్స్. అవి మనం దెన్ మల్టీ డొమైన్ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం తయారు చేసుకుంటున్నాం. ఆల్రెడీ మనకు ఆకాష్ తీర్ అని చెప్పి ఒక టెక్నాలజీ ఉంది. ఈ ఆకాష్ తీర్ టెక్నాలజీ తోటి మనం వీఆర్ ఏబుల్ టు డూ వండర్స్. సో అటువంటిది ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు గో టు సుదర్శన్ చక్ర, మోదీ గారు అనౌన్స్ చేశారు. నాట్ జస్ట్ సివిలియన్ సెక్యూరిటీ కూడా వీఆర్ గోయింగ్ టు ఎన్ష్యూర్. సో అందుకని వీఆర్ మూవింగ్ వెరీ అగ్రెసివ్లీ. సో వీఆర్ రెడీ ఫర్ ఆల్ ఫ్రంట్స్ వార్. బట్ పాకిస్తాన్ ఏంటంటే కనుక ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్. అది ఒక సారీ టు యూజ్ మహిళల ముందు చెప్పాలో తెలియదు కానీ ఒక వేశ్యావృత్తి చేస్తుంది పాకిస్తాన్. ఎవరు డాలర్లు ఇస్తే వాళ్ళ దగ్గర పడుకుంటారు లిటరల్ గా. చైనా చెప్తే చైనా, అమెరికా వాళ్ళకంటే అస్తిత్వం లేదు. వాళ్ళు ఒక దరిద్రమైనటువంటి దేశం అది. కాబట్టి వాళ్ళు ఎవరు ఎప్పుడు పైసలు ఇస్తే వాడుకుంటారో తెలియదు. మన మీద చైనా అవకాశం వచ్చిందంటే వాళ్ళు పాకిస్తాన్ వాడుకుంటారు. మన మీద టారిఫ్ వార్ చేయడానికి, మనల్ని ప్రెషరైజ్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ వాడుకుంటాడు వాళ్ళని. ఎవడెవడు వాడుకుంటున్నాడో మనకు తెలియదు వాళ్ళ పరిస్థితి. కాబట్టి మనం పాకిస్తానే చేస్తుంది అని అనుకోకూడదు. పహల్గామ్ ఘటన పాకిస్తాన్ నుంచే జరిగింది, కానీ పాకిస్తాన్ కోసం చేసి ఉండవచ్చు, చైనా చేసి ఉండవచ్చు. ఎందుకంటే చైనాకు భారతదేశం ఒక థ్రెట్ అయిపోయింది. వాళ్ళ అక్కడి నుంచి కంపెనీస్ పెట్టుకోవాలి భారతదేశానికి వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఈ రోజు ఫాక్స్ ఇవన్నీ యాపిల్ అంతా కూడా మన దేశంలో ఎక్కువ ప్రొడక్షన్ ఉంది. సో వాడు మనల్ని స్టాప్ చేయడానికి, స్లో డౌన్ చేయడానికి చాలా పనులు చేస్తారు. డైరెక్ట్ వాడికి చేయగేం పట్టాడు వీడిని వాడుకుంటాడు. సో ఆల్మోస్ట్ 6-7 years మనకు పీస్ ఉండింది, మనకు ట్రాంక్విల్ బార్డర్స్ ఉంది. ఇన్ఫాక్ట్ వాడికి ఈస్టర్న్ బార్డర్ సేఫ్ గా ఉండింది, వాడికి వెస్టర్న్ బార్డర్స్ ఆఫ్ఘనిస్తాన్ లో గొడవ ఉండింది, కానీ మన దగ్గర ఏం గొడవ లేదు. ఇన్సిడెంట్ జరగ ముందు వరకు సడన్ గా వాడు తీసుకొచ్చాడు. అంటే వాడికి తెలుసు చేస్తే మనం ఎటువంటి రెస్పాన్స్ ఇస్తాం. ఆయన ఎందుకు చేశాడు? వాడికి ఎవరో డాలర్లు ఇచ్చాడు, వాడికి ఏదో అష్యూరెన్స్ ఇచ్చాడు, వాడు చేశాడు. వాడికంటే అస్తిత్వం లేదు. కాబట్టి మనం వీ షుడ్ లుక్ బియాండ్ పాకిస్తాన్ ఇలా నల్లి లాంటిది, కానీ దీని వెనకాల శక్తి సపోర్ట్ చేస్తుంది ఎవరు అర్థం చేసుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ యుక్రెయిన్ అన్న నల్లి రష్యా ఈజీగా నలిపేసి ఉండొచ్చు, కానీ యుక్రెయిన్ వెనకాల నేటో. ఈ రోజు రష్యా నేటో యుద్ధం చేస్తుంది, యుక్రెయిన్ తో యుద్ధం చేయట్లేదు. యుక్రెయిన్ కి శక్తి ఉంది వాడి దగ్గర, వాడి దగ్గర మంత్రి ఎక్కడ ఉన్నారు, వాడికి శాటిలైట్స్ లేవు, కట్ చేసేసాడు. ఎలాన్ మస్క్ స్టార్లింక్ తోటి వాడు రన్ చేస్తున్నాడు. సో కాబట్టి యుద్ధం అనేది రష్యా ఇస్ ఫైటింగ్ విత్ ద వెస్ట్, ఎంటైర్ వెస్ట్. నేటో వెస్ట్ తో యుద్ధం చేస్తుంది, నాట్ విత్ అలాగే మనం అమెరికన్ టెక్నాలజీ, చైనీస్ టెక్నాలజీ, టర్కిష్ టెక్నాలజీతో యుద్ధం చేస్తాం. సో అందుకని వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఇన్ ద రైట్ పర్స్పెక్టివ్. మన దేశం ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత వీ హావ్ డన్ వెరీ వండర్ఫుల్ థింగ్స్. మనం రాబోయే థ్రెట్, రాబోయే ఛాలెంజెస్ ని ఎదుర్కోవడానికి ఫుల్ ప్రిపరేషన్ లో ఉన్నాం. ట్రూ, నిజమే. మీరు అన్నది. చాలా మంది సాధారణంగా ఉన్న ప్రజలు భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేస్తుంది అనుకుంటున్నారు. బట్ మీరు అన్నట్లు ఇటు చైనా టెక్నాలజీ, అటు అమెరికా డీప్ స్టేట్ తో ఈ మధ్యలో ఉన్న పాకిస్తాన్ ఒక చిన్న ఆటలో అరటిపండులాగా అది మనల్ని కెలుకుతూ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరూ ఆడిస్తూ ఉంటారు భారతదేశం మీద ఎలాగైనా మనల్ని దించటం కోసం. గుడ్ అండి, చాలా చాలా బాగా చెప్పారు. అన్నట్టు మీ మాటల్లోనే ఒకటి వచ్చింది. సో ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ అని చెప్పేసి, ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఒక అంటే కారులోనే తనను తాను జిహాద్ చేసుకోవడం అన్నది చాలా గొప్ప విషయంగా ఒక డాక్టర్, ఈ వైట్ కాలర్ టెర్రరిజం అనేది ఇప్పుడు నడుస్తుంది. అండ్ బెంగాల్ టాపిక్ కూడా తెచ్చారు. బెంగాల్లో దాదాపు 800 బాంబులు మన ఎన్ఐఏకి దొరికినట్లు కూడా న్యూస్ వచ్చింది. సో వీటన్నింటినీ కలిపి అసలు ఏంటి, ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు? నాకు ఇంకోటి కూడా, ఈ అయోధ్య రామ మందిర్లో కూడా బాంబు పెట్టాలి అనుకున్న వాళ్ళని పట్టుకున్నా అంటున్నారు. బట్ అది నిజమా కాదా, దీని గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. మా అయోధ్య ఎప్పటి నుంచో టార్గెట్ ఉంది. ఇన్ఫాక్ట్ ఈ ఢిల్లీ బాంబర్ ఎవరైతే ఉన్నారో అతను D6 అన్న ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారు వీళ్ళందరూ. ముజామ్మిల్, షహీన్,
వీళ్ళందరూ ఎవరైతే పట్టుబడ్డారో వీళ్ళందరూ కూడా D6 ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తుంది. D6 ప్రాజెక్ట్ ఏంటి? December 6th బాబ్రీ మస్జిద్ ని కూల్ చేసిన రోజు అయోధ్యలో టార్గెట్ చేయాలి, దేశవ్యాప్తంగా టార్గెట్ చేయాలి, ఇంత వెపన్స్, ఇంత బ్లాస్ట్ మెటీరియల్ అంతా రైట్. సో అందుకని దేర్ ఇస్ ఎ లింకేజ్ టు అయోధ్య. ఆ విషయం అర్థం చేసుకోవాలి. రెండవది, మనకు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తోటి మనకు లా అండ్ ఆర్డర్ అంతా కూడా స్టేట్ సబ్జెక్ట్స్ ఉంది కాబట్టి వాళ్ళు అదే పనిగా వీళ్ళని ఇగ్నోర్ చేశారు. వాళ్ళకి అన్ని తెలిసినా కానీ ఏమీ చేయలేదు వాళ్ళ మీద. ఎస్పెషలీ బెంగాల్, అలాగే పంజాబ్ లో బార్డర్ స్టేట్స్ లో వీళ్ళు మన నేషనల్ సెక్యూరిటీని కాంప్రమైజ్ చేశారు. పంజాబ్ లో అయితే మనం ఫెన్సింగ్ వేసుకోగలిగాం, ఏదో 2-3 నదులు వాగులు వెళ్లే దగ్గర మనం ఫెన్సింగ్ వేసుకోలేం, కానీ మిగతా అంతా వేసుకున్నాం. కానీ మనకు వెస్ట్ బెంగాల్ బార్డర్ చాలా పోరస్ బార్డర్, ఈజీగా సునాయాసంగా ఇటు వచ్చేది. ఎన్నో నదులు వెళ్తున్నాయి అక్కడ, కాబట్టి అది పెద్ద నదులు, వాటిని మనం బ్రిడ్జ్ చేయలేము, దాని మీద ఫెన్సింగ్ వేసుకోలేము, వేసినా వరదలు కొట్టుకుపోతాయి. కాబట్టి అక్కడి నుంచి ఈజీగా వచ్చేస్తారు. ఈ ఛాలెంజ్ మనకు, వాళ్ళకి ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం ఎకో సిస్టమ్ అంతా కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. మమతా బెనర్జీ ఎకో సిస్టమ్ వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వడము, రేషన్ కార్డులు ఇవ్వడము, ఓటర్ ఐడీలు ఇవ్వడము, వాళ్ళకి హౌస్ పట్టాలు ఇవ్వడము, వాళ్ళకి ఓటు బ్యాంక్ గా తయారు చేస్తుంది. మమతా బెనర్జీ మాత్రమే కాదు, అంతకంటే ముందర ఫస్ట్ కాంగ్రెస్ చేసింది. కాంగ్రెస్ చేస్తే కానీ వాళ్ళు కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్ట్ కి షిఫ్ట్ అయ్యారు జ్యోతి బసు ఉన్నప్పుడు. తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య వచ్చినప్పుడు బుద్ధదేవ్ భట్టాచార్య నుంచి మమతా బెనర్జీకి షిఫ్ట్ అయ్యారు. వాళ్ళు ఎన్ మార్క్స్ కి షిఫ్ట్ అయ్యేటువంటి ఓట్ బ్లాక్. సో 30-32% ఓట్లు ఉంటారు. వాళ్ళు ఎవరికి ఓటు ఇస్తే వాళ్ళకి గెలుస్తారు. ఇప్పుడు హిందువుల ఓట్లు 5% చాలు, షీల్ గెట్ 2/3 మెజారిటీ. సో బీజేపీ కాడ గెలవడం నెక్స్ట్ ఇంపాసిబుల్, మనం గెలవలేము, బీజేపీ గెలవలేదు, గెలుస్తారు. ఇక్కడ ఈ ఎక్కువ వాళ్ళు వాడుకొని మొత్తం ఇవన్నీ తయారు చేస్తారు. మనకు కాంట్రాక్ట్ చూస్తే వెస్టర్న్ బార్డర్ లో వెళ్తే, పంజాబ్ బార్డర్ కానీ రాజస్థాన్ గుజరాత్ బార్డర్ లో వెళ్తే నేటివ్ ముస్లిం వాళ్ళందరూ పార్టీషన్ వెళ్ళిపోయారు, అట్టించి అందరూ వెళ్ళిపోయారు. తర్వాత ఉద్యోగరీత్యా సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో, కానీ అక్కడ ఉన్నటువంటి నేటివ్ హర్యానా దగ్గర నుంచి తీసుకొని ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు, పాకిస్తాన్ వెళ్ళిపోయారు, బార్డర్ క్రాస్ చేసి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఈస్టర్న్ సైడ్ అప్పుడు గాంధీ గారు నోవాకాలిలో కూర్చొని, కోల్కతాలో కూర్చొని మీరు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి, ముస్లిమ్స్ వెళ్లాల్సిన అవసరం లేదు, ఈ నేరేటివ్స్ అన్ని పెట్టేసరికి ఈస్టర్న్ బార్డర్ లో వాళ్ళు ఉండిపోయారు. ప్లస్ 71 లో చాలా పెద్ద ఎత్తున ఇన్ఫిల్టర్ అయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. సో మన స్ట్రాటజీ ఎట్లా ఉండిందంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ స్ట్రాటజీ ఏముండిందంటే, బంగ్లాదేశ్ లో డెవలప్మెంట్ వస్తే వీళ్ళు మెల్లిగా వెనక్కి వెళ్తారు అని ట్రై చేశారు. షేక్ హసీనా మీద మనం ఇన్వెస్ట్ చేసాం. షేక్ హసీనా వచ్చినప్పుడు ఇండస్ట్రీ బాగా పెరిగింది అక్కడ, మనమే ఇన్వెస్ట్ చేస్తాం. మన రేమండ్స్ లాంటి వాళ్ళు చాలా మంది వీళ్ళు ఇన్వెస్ట్ చేసాము. కాటన్ మన దగ్గర నుంచి వాడు కొనుక్కుంటారు. తర్వాత వాళ్ళ ప్రోడక్ట్, వాళ్ళకి రా మెటీరియల్స్ కావాలి, కలర్, డైస్, ఇవన్నీ మన దగ్గర నుంచే వెళ్తాయి. అన్ని ఫినిష్ ప్రొడక్ట్స్ వాళ్ళు యూఎస్ఏ ఎక్స్పోర్ట్ చేయాలంటే మన పోర్ట్సే వాడుకుంటారు, హూగ్లీలు, కల్కట్టా వాడుకుంటారు వాళ్ళు. సో ఈ ఎకో సిస్టమ్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. చేస్తే కొంతమంది ఇక్కడ నుంచి ఎక్స్ఫిల్ట్రేట్ అయ్యారు. ఇన్ఫిల్ట్రేషన్ అంటే మన దగ్గర రావడం, ఎక్స్ఫిల్ట్రేషన్ ఇక్కడ నుంచి ఆ దేశం వెళ్ళడం. అక్కడ వాళ్ళకి, ఎందుకంటే వెస్ట్ బెంగాల్ దరిద్రమైన తయారైంది, అక్కడ డీఇండస్ట్రియలైజ్ అయిపోయింది, ఇండస్ట్రీస్ లేవు, పాలిటిక్స్ తోటి, యూనియన్స్ తోటి అంతా భ్రష్టు పట్టింది. బెస్ట్ బెంగాలీస్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ బెంగాల్. వాళ్ళు మనకు హైదరాబాద్ లోను, బెంగళూరులోను, చెన్నైలో వాళ్ళు పనిచేస్తున్నారు ఐటీ కంపెనీస్ లో. బెంగాల్ ఎవరు ఉంటాడు? సో అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్యోగాల కోసం దే వెంట్ బ్యాక్ టు బంగ్లాదేశ్. మళ్ళీ ఇప్పుడు మొహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత పోతున్నాయి ప్రాబ్లమ్, మళ్ళీ వాళ్ళు ఇక్కడ రావడం. వెస్ట్ బెంగాల్ లో వాళ్ళకి టార్గెట్ చేస్తున్నారు కాబట్టి కొంతమంది వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ వెళ్తున్నారు, కొంతమంది ఇటు సైడ్ హైదరాబాద్, బెంగళూరుకి వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్స్ వాళ్ళకి ఏం సమస్య లేకుండా ఇక్కడ వాళ్ళు ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ వచ్చి సెటిల్ అవుతుంది. ఇది అక్కడ జరుగుతున్నటువంటి డెమోగ్రాఫిక్స్. అందుకనే 0.5 ఫ్రంట్ వార్. మనకు జనరల్ బిపిన్ రావత్, ఫస్ట్ CDS, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మనకు ఎప్పుడు కూడా 2.5 ఫ్రంట్స్ వార్ యుద్ధం చేయాల్సి వస్తుంది అన్నారు. మనకు పాకిస్తాన్, చైనా, తర్వాత మన అంతర్గతమైన ముగ్గురుతో యుద్ధం చేయాల్సి వస్తుంది అని ఆయన గతంలో చెప్పారు. బహుశా ఇప్పుడు ఇంకో 2-3 యాడ్ చేయాల్సి వస్తుంది. ఒకటి బంగ్లాదేశ్ యాడ్ చేయాలి, ఇంకోటి టర్కీ యాడ్ చేయాలి. ఈరోజు ఢిల్లీ బ్లాస్ట్ లో టర్కీ ఇన్వాల్వ్మెంట్ మనకు ఏవో వస్తున్నాయి. సో మల్టీ ఫ్రంట్ వార్ మనకి చేయాల్సి వస్తుంది. మరి దే మే యూజ్ శ్రీలంక వాడుకోవచ్చు, నేపాల్ వాడుకోవచ్చు, నేపాల్ నుంచి ఇన్ఫిల్టర్ అవ్వచ్చు, మనకు తెలియదు ఎటువంటి పరిస్థితుల్లో. అలాగే ఇక్కడ మనకు నక్సలిజం, అమిత్ షా గారు ఏమో మార్చ్ లోపల కంప్లీట్ చేస్తానన్నారు, ఫినిష్ చేస్తాను. జిహాదీ టెర్రరిజం ఉంది, మనకు నార్త్ ఈస్ట్ టెర్రరిజం ఉంది. సో మనకి ఇంకా చాలా ఉన్నాయి, అంతర్గత జస్ట్ మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. సో లెట్ us see మనకు
ఈ దేశంలో మనకు ఈ అంతర్గత శత్రువు కూడా చాలా కీలకమైంది. ఇప్పుడు గవర్నమెంట్ దీని మీద ఫోకస్ పెట్టింది. బట్ పాకిస్తాన్ వ్యతిరేకంగా ఏం చేయాలో వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్. అండ్ ఈ ఎక్సర్సైజ్ దాన్ని కూడా అరుణాచల్ ప్రదేశ్ చేయడం కానీ, ఉత్తరాఖండ్ లో చేయడం కానీ మనం ఒఫీషియల్ గా చెప్పట్లేదు కానీ వీఆర్ ఆల్సో సెండింగ్ ఎ మెసేజ్ టు చైనా. మీరు కనుక ఏమైనా ఎక్స్పాన్షనిజం ఏమైనా చేయదలుచుకుంటే వీఆర్ రెడీ అని చెప్తున్నాం. జస్ట్ 2 వీక్స్ బ్యాక్ మనకు లద్దాఖ్ లో చుషుల్ సెక్టర్ లో చుషుల్ సారీ డేమ్చోక్ వెళ్ళేటువంటి దారిలో సౌత్ లదాఖ్ లో మనం న్యోమా అని చెప్పేసి ఒక అడ్వాన్స్డ్ ల్యాండింగ్ రోడ్ ఆఫీషియల్ గా అక్కడ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి మనం ఓపెన్ చేస్తాం. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందంటే కనుక విత్ ఇన్ 10 minutes వీఆర్ ఇన్ టు టిబెట్. సో జస్ట్ అంత దగ్గరగా ఎల్ఓసి దగ్గర ఎల్ఏసి దాని దగ్గరగా న్యోమా పెట్టాను. నేను ఆల్మోస్ట్ ఇప్పటికి 4-5 సార్లు చూసాను న్యోమా. నేను ఉన్నప్పుడు ఒక జస్ట్ రఫ్ రన్వే ఉండేది, ఏం ఉండేది కాదు. ఇప్పుడు బిల్డింగ్ కట్టేశారు, దానికి నావిగేషన్ సిస్టమ్స్ అన్ని పెట్టారు. మొన్న రీసెంట్ గా వెళ్ళొచ్చాను, ఆగస్ట్ లో వెళ్ళాను. సో కంప్లీట్ మన పెద్ద ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ C-130 ఇవన్నీ వస్తాయి. అంటే మన ట్యాంకులు, ఫీల్డ్ గన్స్, మన ఆర్మీని ఇమ్మీడియట్ గా మొబిలైజ్ చేయాలంటే, మన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ అవ్వాలంటే అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ పెట్టుకున్నాం. సో వీఆర్ వెరీ యాక్టివ్ ఆన్ ఆల్ ఫ్రంట్స్. చాలా లేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంటే ఇప్పుడు ఆ పరిస్థితి ఉండేది కాదు మనకి. ఆల్మోస్ట్ 30 years లెథార్జీని ఇప్పుడు నింపే ప్రయత్నం చేస్తున్నాం. సో వీ నీడ్ అండర్ 10 years. ఇప్పుడు చాలా ప్రోగ్రెస్ ఉంది కానీ 10 years లో చైనా మన ఎత్తు కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితి వస్తుంది. బట్ వాళ్ళు ఏం చేసినా 10 years లో చేయాలి. కాబట్టి వీఆర్ రెడీ ఫర్ ఇట్. బహుశా చైనా ఆపర్చునిటీ వదులుకోదు. సిలిగురి కార్పొరేట్ టార్గెట్ చేయడమో, లేకపోతే మన ఇంటర్నల్ గా ఈ జిహాదీలను వాడుకోవడము, నక్సలైట్లను వాడుకోవడము, కుకీలను వాడుకోవడము. China is seriously focusing on all these things. So we have to be extremely vigilant. మనం చేసేది మనం చేద్దాం. ఎస్ అన్నట్టు గిరిధర్జీ మీ మాటల్లోనే వచ్చింది, నేను కూడా అదే అడుగుదాం అనుకున్నా. ఈ నక్సలిజం, దాని పేరు మార్చి మళ్ళీ మావోయిజం. సో ఇది భారతదేశంలో ఇప్పుడు 11 స్థానాల్లో మాత్రమే మిగిలింది. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వాళ్ళ చేతుల నుంచి గన్నులు దూరం అవుతున్నాయి. కానీ ఈ అర్బన్ నక్సలిజం అంటే ఏంటి? అంటే గన్నుల్ని మనం దూరం చేయగలుగుతున్నాం, కానీ వాళ్ళ మెదడులో ఉన్న ఆలోచనలని మనం ఎలా ఎదుర్కొంటాము? ఇప్పుడు మళ్ళీ ఒక హిద్మా చనిపోతే ఇంటింటికి ఓ హిద్మా పుడతాడు అని చెప్పేసి అతను ఒక యాంటీ హీరో వర్షిపింగ్ ని చూపిస్తున్నారు. సో మొత్తం కలిపి మీరు దీని గురించి ఎలా ఎలాబరేట్ చేసి చెప్తారు? నాకు వినాలని ఉంది. మా అర్బన్ నక్సలిజం ఇస్ అ ఫ్యాక్ట్. ఓకే, మనకు వివేక్ అగ్నిహోత్రి అనే పుస్తకం కూడా రాశారు దాని మీద. దీని మీద చాలా ఉన్నాయి, దాని గురించి మాట్లాడతాం. కానీ మొన్న జరిగినటువంటి ఘటన, మనకు ఇండియా గేట్ లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఈ సోకాల్డ్ ట్రాన్స్జెండర్స్, ఎల్జిబిటిక్యూ ఎవరైతే ఈ హిడ్మాని ప్రొజెక్ట్ చేశారో, మనకు మీడియా అంతా కూడా కెమెరాలు పెట్టి వాళ్ళని ఫోకస్ చేసి పొద్దు నుంచి రాత్రి దాకా దాన్ని పదే దాని విజువల్స్ చూపిస్తున్నారు. కొంచెం మీరు డ్రోన్ ఫుటేజ్ దూరం నుంచి ఫోటో తీస్తే వీళ్ళ వెనకాల ఎవరు లేదు. వీళ్ళకు ఉన్న క్రౌడ్ ఎంత, వీళ్ళ శక్తి ఎంత, వీళ్ళది నేరేటివ్ ఉంది. బట్ మనుషులే లేకపోయినా నేరేటివ్ క్రియేట్ చేయగలిగారు. సో ఈ అంతా కూడా స్పేస్ అట్లా క్యాప్చర్ చేస్తారు. గతంలో మనకు ఇంజనీర్ రషీద్ అనే ఒక అతను, ఇప్పుడు మనకు అతను ఎంపీ, అఫీషియల్ ఎంపీ, ఈజ్ అరెస్టెడ్ అండర్ టెర్రరిస్ట్ యాక్ట్స్. కశ్మీర్ జైల్లో ఉండి గెలిచాడు అతను. మనకు ఒమర్ అబ్దుల్లా ఓడించాడు లోక్సభ ఎలక్షన్స్ లో. అతను ఎంపీ, మనకి ఎంపీ టెర్రరిస్ట్ యాక్ట్స్ లో ఇదయ్యాడు. గతంలో జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి విస్థాపితులు 47 లో వాళ్ళు ఇక్కడ వచ్చేసినటువంటి వాళ్ళకు ఐడి కార్డ్స్ ఇచ్చింది. వాళ్ళకి ఏమి బెనిఫిట్స్ లేదు, ఐడి కార్డ్స్ ఇచ్చింది. ఐడి కార్డ్స్ ఇచ్చినందుకు తను ప్రొటెస్ట్ చేశాడు. ప్రొటెస్ట్ చేస్తే పొద్దు నుంచి సాయంత్రం దాకా వీడియో కవరేజ్ ఉంది. అతను ఇంజనీర్ రషీద్ స్టేట్మెంట్, ఇంజనీర్ రషీద్ పక్కన ముగ్గురు, వెనకాల ముగ్గురు ఉన్నారు, 6 మంది ఉన్నారు. ఇది అతను కెమెరా ఫోకస్ పెట్టి వాళ్ళు చూపించింది. మన వాళ్ళు ఏం చేశారంటే, మన యాక్టివిస్ట్ సైట్ నుంచి ఫోటో తీశారు. మోర్ దెన్ 20 ఫోటో, 20 న్యూస్ పేపర్ వీళ్ళ కెమెరాలు ఉన్నాయి అక్కడ. వాళ్ళకు ఉన్నది 6 మంది. లుక్ అట్ హౌ దే నరేటివ్. అందుకని ఈ నరేటివ్స్ క్రియేట్ చేస్తాను, వి షుడ్ నాట్ ఫాల్ ఫర్ ఇట్. బట్ yes, అర్బన్ నక్సలిజం ఇస్ a serious challenge. మనకు దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి 7 మాకారాలు ఉన్నాయి. ఇంగ్లీష్ వర్డ్ ఎం తో స్టార్ట్ అవుతాయి. ఒకటి ముల్లాస్, జిహాదీ మనకు ఉన్నటువంటి ముల్లాస్. అలాగే మిషనరీస్, ఈ దేశాన్ని అంతా క్రిస్టియనైజ్ చేయాలనుకున్నటువంటి మిషనరీస్. మూడవది మార్క్సిస్ట్, అన్నావు కదా అర్బన్ నక్సల్స్ అని. వీళ్ళు ఇక్కడ సంస్కృతిని నాశనం చేయాలి. దేశాలకు అతీతంగా వాళ్ళ అధీనంలో ఉండాలి ప్రతిదీ కూడా. సంస్కృతిని నాశనం చేయాలి, సివిలైజేషన్ నాశనం చేయాలి. దీని మీద ఫోకస్ పెట్టాలి. అందుకని అమ్మాయిలు చూడండి,
అతను అబ్బాయి అంట, అతని బూబ్స్ ని ప్రెస్ చేసిందంట పోలీసు. అంటే ఎంత నీచాతి నీచంగా వాళ్ళు ప్రవర్తిస్తారో మనం చూడొచ్చు. సంస్కృతి విరుద్ధంగా, కల్చర్ విరుద్ధంగా టార్గెట్. మహిషాసుర్ షహాదత్ దివస్ అని యూనివర్సిటీలో సెలబ్రేట్ చేస్తారు. మహిషాసుడు దళితుడు, దుర్గామ్మవారు ఒక బ్రాహ్మణికల్ వాడు, దళితులను పీడిస్తున్నారు అని వాళ్ళు నరేటివ్. ఇట్స్ అదర్ మ్యాటర్. యాక్చువల్గా మహిషాసురుడు అమ్మ మానసపుత్రుడు అండ్ దుర్గాదేవి వీళ్ళ భాష చెప్పాలని షెడ్యూల్ ట్రైబ్, కొండ పర్వతరాజు పుత్రి ఆవిడ. సో అందుకే బట్ ఇట్ డజంట్ మ్యాటర్, నరేటివ్ క్రియేట్ చేస్తారు. రావణాసురుని సెలబ్రేట్ చేస్తారు. మేము రావణ్ బికేమ్ ఎ దళిత్, బట్ ఈజ్ యాక్చువల్లీ రావణ బ్రహ్మ, పులస్త్య బ్రహ్మ మనుడు. ఈజ్ అ బ్రాహ్మణ్. ఇట్ డజంట్ మ్యాటర్ టు దెమ్. అలాగే మమ్మల్ని కోతులు అంటారా, మమ్మల్ని ద్రావిడులు అంటారా, మమ్మల్ని దాసులు అంటారా, అంటే హనుమంతుడు వీళ్ళందరూ రామబంటులు అంటారు కదా, రాజులా మమ్మల్ని ఇదే. ఇట్లా కల్చర్ మీద అటాక్ చేయడం అనేది ఈ మూడవ శక్తి, కల్చరల్ మార్క్స్. దెన్ యూ హ్యావ్ ఫోర్త్ పవర్ విచ్ ఇస్ యువర్ మెకాలే పుత్రుడు. కోట్లు సూట్లు వేసుకొని హిందూ పేరు పెట్టుకొని హిందుత్వాన్ని, దేశాన్ని, మన సంస్కృతిని తిట్టేవాడు. రొమిలా తాపరు, ఎన్ రామ్, తర్వాత మనకు రామచంద్ర గుహ, దేవదత్ పట్నాయక్, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాడు ధ్రువ్ రాట్ బొట్టు పెట్టుకుంటాడు, బొట్టు పెట్టుకొని ఈ టాక్ ఆల్ నాన్ సెన్స్. సో ఇలా చాలా మంది ఉన్నారు హిందువులే కానీ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఉన్నవాడు చాలా మంది. దే ఆర్ మెకాలే పుత్రస్. ఫోర్త్. ఫిఫ్త్ వన్ ఇస్ మ్యాక్ 6, మెక్డొనాల్డ్ 6, ఖలిస్తానీ. అసలు గురువులు మనకు త్యాగాలు చేశారు. వాడు సిక్కులకు మాత్రమే గురువులు కాదు, మన అందరికీ గురువులే. ఇన్ఫాక్ట్ నేను కడ పెట్టుకుంటానమ్మా. సో నేను హిందువునై ఉండి, బ్రాహ్మణునై ఉండి నేను కడ వేసుకుంటాను. ఎందుకంటే ఆ గురువులు చేసిన బలిదానం వల్ల ఈ రోజు ఉత్తరాదినంతా కూడా మన సనాతన ధర్మం కాపాడబడింది. కాబట్టి వాళ్ళ మీద మనకు అందరికీ అపారమైన గౌరవం ఉంది. కానీ ఈ సిక్కులు మేము హిందువులు కాదు, మాకు ఇస్లామే మాకు దగ్గర అని మొదలు పెట్టారు. మరి ఇస్లామే దగ్గర ఉంటే కనుక ఇస్లాం కన్వర్ట్ అయి ఉండొచ్చు కదా, ఎందుకు అవ్వలేదా గురువులు? ఖలిస్తానీ సిక్కులు వాళ్ళని మనం మెక్డొనాల్డ్ 6 అని పిలుస్తారు వాళ్ళని, ఎందుకంటే మెక్డొనాల్డ్ కన్నడ. వీళ్ళు 5వ శక్తి. ఈ 5 మందికి ఓటనిస్తున్నది, వాళ్ళకు పవర్ ఇస్తున్నది మిగతా 2 శక్తులు. 6th వన్ ఇస్ మీడియా. మీడియా ఏం చేస్తుందో చూస్తున్నాం. ఎట్లా పవర్ ఫైర్ ఇస్తుందో, వైర్ ఉంది, వైర్ ఎట్లా పవర్ ఫైర్ ఇస్తుందో చూస్తున్నాం మనం. ఇలాంటి చాలా మీడియాస్ ఉన్నాయి. గతంలో అయితే బర్ఖాదత్తు, రాజీవ్ సర్దేశాయ్, సాగరికా ఘోష్, ఇటువంటి వాళ్ళందరూ మాట్లాడితే కనుక కౌంటర్ చేయలేకపోయేవాళ్ళం. టీవీని బద్దలు కొట్టుకోవడం తప్ప మేము ఏం చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళు ఒక ట్వీట్ చేస్తే కింద ఒక 2000 ట్వీట్స్ వాళ్ళని కంప్లీట్ డిమాలిష్ చేస్తున్నారు. అంటే ఈ మీడియా ఎట్లా వాళ్ళు చేశారో చూసాము. కరోనా వచ్చినప్పుడు బర్ఖాదత్ వెళ్ళి అక్కడ మన శ్మశానంలో కూర్చొని శ్మశాన జర్నలిజం చేసింది ఆవిడ, చూసాం కదా ఆ ఫోటోస్ అన్ని. సో అందుకని ఇది 5th 6th ఫోర్స్ ఇస్ దట్ మీడియా. 7th ఫోర్స్ వీళ్ళందరికీ పైసలు ఎవరిస్తున్నాడు? దట్ ఈస్ ద మార్కెట్ ఫోర్సెస్. అంటే లైక్ పీపుల్ లైక్ జార్జ్ సోరోస్, బిల్ గేట్స్, మన దగ్గర అజయ్ ప్రేమ్జీ, తర్వాత మనకు నారాయణమూర్తి, ఇటువంటి వాళ్ళు దే ఆర్ ఫండింగ్ దీస్ ఫోర్స్. సో దే ఆర్ మార్కెట్ ఫోర్సెస్. అంటే డీప్ స్టేట్ అందామా, వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్ ద మనీ ఫోర్స్. సో వీళ్ళు 7, ఈ 7 పీపుల్ ఆర్ టార్గెటింగ్ us. సో వీళ్ళందరూ కోఆర్డినేట్ చేస్తారు. ఇస్లామిక్ కంట్రీలో కమ్యూనిజం ఉండదు. ఒక్క ఇస్లామిక్ కంట్రీలో కూడా కమ్యూనిజం లేదు. కమ్యూనిస్ట్ దేశంలో ఇస్లాం బతకలేదు. జింజియాంగ్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తున్నాం. అదే పనిగా వాళ్ళ ఆడవాళ్ళకి జింజియాంగ్ యూగర్ ఆడవాళ్ళతోటి వీళ్ళు హాన్ చైనీస్ వెళ్ళి వాళ్ళతో సెక్స్ చేసి వాళ్ళని వాళ్ళ డిఎన్ఏని కంప్లీట్ గా నాశనం చేస్తున్నారు. రంజాన్ వస్తే కనుక రంజాన్ లో వాళ్ళతోటి అదే పనిగా పోర్క్ తినిపిస్తారు. అదే పనిగా వాళ్ళతోటి లిక్కర్ తాగిస్తారు. వాళ్ళ మస్జిద్లు, పాత మస్జిద్లన్నీ విరగొట్టి టాయిలెట్స్ కడతారు. రైట్. కాబట్టి కమ్యూనిజం ఇస్లాం బతకదు. రైట్. సో ఈ 3 మతాలు ఒకరినొకరు కొట్టుకు చేర్చిన వెన్ ఇట్ కమ్స్ టు జ్యూస్ అండ్ హిందూ, ఈ ఇద్దరు ఇన్ని 2000 సంవత్సరాలైనా మనకు కన్వర్ట్ అవ్వలేదు అన్నది వాళ్ళకు పగ తీరట్లేదు వాళ్ళకి. కాబట్టి ఈ ఇద్దరి మీద వాళ్ళు టార్గెట్ చేస్తారు. సో అందుకని వీళ్లకు అర్బన్ నక్సల్స్ అన్న వాళ్ళు కూడా నా దృష్టిలో దే ఆర్ నథింగ్ బట్ అబ్రహామిక్ రిలీజియన్స్. అబ్రహామిక్ రిలీజియన్స్ 4 ఉన్నాయి: జుడాయిజము, ఇస్లాం, క్రిస్టియానిటీ, ఇస్లాం అండ్ కమ్యూనిజం. కమ్యూనిజం ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ అబ్రహామిక్ రిలీజియన్. కాబట్టి వాళ్ళు మొత్తం ఆ విషయం అన్నది మన సిస్టమ్ లో వెళ్ళిపోయింది. బ్యూరోక్రసీలో, మీడియాలో, మీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో, ఎంటర్టైన్మెంట్స్ లో ఎటువంటి క్యారెక్టర్స్ తీసుకొస్తారో చూస్తున్నాం మనం. ఈవెన్ ఇట్ హస్ గాన్ ఇంటూ యువర్ కార్టూన్స్ లో వెళ్ళిపోయింది. పెప్పా పిగ్, మీరు చూసారంటే పెప్పా పిగ్ లో ఒక క్లిప్ చూసాను. ఐ హావ్ 2 మమ్మీస్. చిన్నపిల్ల స్కూల్కి వెళ్ళి పిగ్, వన్ మమ్మీ గోస్ టు ఆఫీస్ అండ్ అనదర్ మమ్మీ కుక్స్ అట్ హోమ్ అంటుంది. అంటే లెస్బియనిజం అనేది రేషనలైజ్డ్ కంప్లీట్ గా.
రైట్, చిన్న పిల్లలు చూస్తున్నారు, వాళ్ళకి అది నార్మలైజ్ అయిపోతుంది. దే ఆర్ క్యాచింగ్ దెమ్ సో యంగ్. అడ్వర్టైజ్మెంట్స్ లో ఫెమ్ అడ్వర్టైజ్మెంట్ తీసుకోండి. ఫెమ్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ఓన్లీ ఫేస్ స్క్రీన్. దానికి కడవా చౌత్ థీమ్ పెట్టి, కడవా చౌత్ లో ఇద్దరు అమ్మాయిలు కడవా చౌత్ వ్రతం ఉంటే అది వచ్చి అడుగుతుంది బ్యూటిషియన్, నువ్వు ఎందుకు కడవా చౌత్ వ్రతం చేస్తున్నావు అంటే ఉన్కి ఖుషీకే లియే అంటుంది ఫస్ట్ ఆమె. రెండో ఆమె అడిగితే ఉన్కి లంబీ ఆయుకే లియే అంటుంది. స్టోరీ కట్ చేస్తే ఇద్దరు జల్లెడలో ఒకటి చూసుకుంటారు. అంటే ఇట్స్ లెస్బియన్ రిలేషన్షిప్. నువ్వు అమ్మేది పనికి మాలిన ఒక ఫేస్ స్క్రీన్, దానికి యూ ఆర్ ట్రైంగ్ టు ఇండ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ నాన్సెన్స్. సో దే హావ్ క్యాప్చర్డ్ దట్. అండ్ సారీ టు, ఆఫ్ కోర్స్ మీకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో, మూవీస్ లో దే హావ్ క్యాప్చర్డ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. వర్స్ కైండ్ ఆఫ్ ఇట్ ఇస్ దే హావ్ ఈవెన్ క్యాప్చర్డ్ ద పోర్నోగ్రఫీ ఇండస్ట్రీ. పోర్నోగ్రఫీ ఇండస్ట్రీలో కూడా హిందూ మెన్ ఆర్ యూస్లెస్, నపుంసకులు, ఓన్లీ ముస్లిం మెన్ కెన్ సాటిస్ఫై ఉమెన్. హిందూ వేషధారణ వేసుకుని ఏమంటారంటే ఒక పెళ్లి కూతురులా తయారై మే అబ్దుల్లా కే బస్ జా రహీ హూ అని చెప్పి సెక్స్ వీడియో. సో దే లుక్ కార్టూన్ నుంచి పోర్నోగ్రఫీ క్యాప్చర్డ్. దిస్ ఇస్ అర్బన్ నక్సలిజం. దే వర్క్ ఆన్ ద హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ మైండ్. సో అకాడమీలో ఉన్నారు, కాలేజెస్ లో ఉన్నారు, మీడియాలో ఉన్నారు, థింక్ ట్యాంక్స్ లో ఉన్నారు, పాలసీ మేకర్స్ లో ఉన్నారు వాళ్ళు, మనకు అక్కడ మన ఏమంటారు సాహిత్యంలో ఉన్నారు వాళ్ళు. లేని ప్లేస్ లేదు. దే క్యాప్చర్డ్ ద ఎంటైర్ స్పేస్. సో ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద నేషనలిస్ట్స్ టు ఎక్స్పోజ్ దెమ్ అండ్ టు ప్రొవైడ్ ద కరెక్ట్ నెరేటివ్. ఐ విల్ నాట్ సే ఆల్టర్నేట్ నెరేటివ్. కరెక్ట్ నెరేటివ్ మనం తీసుకురావాలి. వాళ్ళ నెరేటివ్ ని డిస్మిస్ చేస్తూ కరెక్ట్ నెరేటివ్ మనం తీసుకురావాలి. ఫర్ ఇన్స్టెన్స్ లుక్ అట్ పోర్నోగ్రఫీ. పోర్నోగ్రఫీలో భాబీ అన్న కాన్సెప్ట్ ఎంత నీచంగా చిత్రీకరిస్తారు వాళ్ళు. భాబీ అనేది మన తల్లితో సమానం. అన్న భార్య తల్లితో సమానం. మనకి సీతమ్మ వారిని ఎలా చూసాడు లక్ష్మణుడు. బట్ భాబీ కాన్సెప్ట్ కొడితే మీకు మొత్తం ఇండస్ట్రీ దాని మీద నడుస్తుంది భారతదేశం. సో ఇట్లా మన సంస్కృతిని టార్గెట్ చేశారు, విపరీతంగా టార్గెట్ చేశారు మన మీద. సో అంటే ఇన్ని రోజులు అర్బన్ నక్సలిజం అంటే ఓన్లీ ఈ అడవుల్లో ఉన్న వాళ్ళకి సహకరిస్తూ అండ్ హిందుత్వం మీద మాత్రమే దాడి చేస్తూ, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ ఫేక్ అంబేద్కరిజం పేరుతో ఫేక్ బుద్ధిస్టులుగా హిందువులని దాడి చేయడమే, హిందుత్వం మీద దాడి చేయడమే బుద్ధిజం అన్న రకంగా, బుద్ధిజం అంటే మనకు విరక్తి కలిగేలా బిహేవ్ చేస్తున్నారు. ఇంతవరకే నేను అనుకున్న అర్బన్ నక్సలిజం అంటే. బట్ మీరు చెప్పింది చూస్తే ఇది చాలా అంటే అన్ని రంగాల్లో అంటే నార్మలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి దాన్ని. అంటే మన కల్చర్ మీద మనకే ఇది నాన్ సెన్స్, ఇది ఒక యూజ్లెస్, దీనివల్ల మనకు అసలు ఏం ఉపయోగం లేదు. ఓ ఇట్స్ వెరీ వెరీ డీప్ అండి. స్టిల్ యూనో వీ షుడ్ స్టాండ్ ఫర్ అవర్ సనాతన ధర్మ. మనం ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగా, అది మళ్ళీ సిలిగురి బార్డర్కి వెళ్ళింది. అదే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్, ఈ వైట్ కాలర్ టెర్రరిజం. డాక్టర్స్ ఏదో యూనివర్సిటీ ఉంది, అల్ఫాదా సంథింగ్ యూనివర్సిటీ, ఎగ్జాక్ట్లీ ఆ యూనివర్సిటీ నుంచే చాలా మంది, ఇప్పుడు దాదాపు 200 మంది డాక్టర్ల మీద ఫోకస్ పెట్టారు అంటున్నారు. సో దీని గురించి మీరు ఎలా చెప్తారు? ఏంటి అంటే ఎంత చదువుకున్నా సరే ఒక పుస్తకం వాళ్ళని దేశద్రోహులుగా మారుస్తుంది కదా. దీనిపైన చిన్న విశ్లేషణ. వాళ్ళకి దేశం అన్నది లేదమ్మా. వాళ్ళకున్నది దారుల్ ఇస్లాం, దారుల్ హర్బ్. అంటే ఇస్లాం ఉన్నటువంటి దేశం ఒకటి, ఇస్లాంతో యుద్ధం చేస్తున్న దేశం రెండే ఉన్నాయి వాళ్ళకి. దారుల్ ఇస్లాం కానిది దారుల్ హర్బ్. సింపుల్ లాజిక్. అల్ ఉమ్మా అంటారు. ముస్లిమ్స్ అందరూ ఒకటే దేశం. కాబట్టి నీ దేశాల్లో ఉన్న చట్టాలు పాటించరు. మన హైదరాబాద్ లో చూస్తున్నాం, హెల్మెట్లు పెట్టుకోరు కానీ ముస్లిం పెడితే వాళ్ళ మీద ఎవరు చలాన్ వేసే దమ్ములు ఎవరికి లేవు. అవునా? మనం అక్కడ ఎలక్ట్రిసిటీ మీటర్లు కట్టరు, వాళ్ళు సిగ్నల్స్ జంప్ చేస్తారు, వాళ్ళని ఎవరు చలాన్ వేయలేడు. అంటే వాళ్ళు మేము మీ చట్టాన్ని గౌరవించము, మేము వందే మాత్రం పాడము. సో మా షరియా, మా మతము ఇదే గొప్పది. ఇది వాళ్ళ సిస్టమ్ లో ఇన్గ్రైన్ అయి ఉంది. అది మతమే కాదు, అది ఒక పొలిటికల్ సిస్టమ్. ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండు కొత్తగా వచ్చింది ఈ రోజు మనం అనుకోకర్లా. భారతదేశాన్ని విభజించినటువంటి మహమ్మద్ అలీ జిన్నా, అతను మోస్ట్ ఎడ్యుకేటెడ్ లాయర్, నెహ్రూ కంటే ఎక్కువ చదువుకున్నటువంటి వ్యక్తి, మంచి ఆర్టికులేట్ ఇంగ్లీష్ మాట్లాడేటువంటి వ్యక్తి, పోర్క్ తినేవాడు, లిక్కర్ తాగేవాడు, సిగరెట్లు పీల్చేవాడు, హిందూని ఎత్తు బయట పెళ్లి చేసుకున్నాడు, వయసులో చాలా చిన్నది తనకంటే. వీళ్ళందరూ పాకిస్తాన్ ఫామ్ అయిన తర్వాత అక్కడ ఏదో మీటింగ్ పెడుతుంటే ఒక ఫేమస్ ఇన్సిడెంట్ అందరూ చెప్తారు. ఆవిడ లినిషిరి అంటారు, కొంచెం రివీలింగ్ ఉన్నటువంటి బట్టలు వేసుకొని వచ్చి హౌ అబౌట్ సమ్ హ్యామ్ శాండ్విచ్ డార్లింగ్ అని చెప్పి తెచ్చిస్తున్నట్ట మీటింగ్ మధ్యలో. అంటే పోర్క్ తింటున్నాడు, తినేది పోర్క్, తాగేది లిక్కర్, రైట్? కానీ ఇంగ్లీష్ మాట్లాడు, కానీ ఎంత జిహాదీ మనస్తత్వం ఉందో.
ముస్లింలు హిందువులు ఒకటి కాదు అటువంటి భావజాలం ఎలా తీసుకొచ్చాడు, అలా దేశాన్ని విభజించాడు. సో అందుకని వాళ్ళ పబ్లిక్ అపీరెన్స్ కి వాళ్ళకు ఉన్నటువంటి భావజాలానికి మనం రెండింటికి క్లారిటీ మనకు ఉండాలి. మనకు వాళ్ళు ఏం ప్రైవేట్ స్పేస్ లో ఏం చేస్తారు వర్సెస్ పబ్లిక్ స్పేస్ లో ఏం చేస్తారు కన్ఫ్యూజ్ అవ్వడు. అది తక్కియాన కాన్సెప్ట్ ఉంది ఇస్లాంలో. ఇస్లాం కోసం మీరు అబద్ధాలు చెప్పినా తప్పు లేదు అని చెప్పి కాన్సెప్ట్ ఉంది. కాబట్టి వాళ్ళు ఏమైనా చేస్తారు దానికోసం. అల్టిమేట్ గా వాళ్ళ ఇది వాళ్ళ ఇస్లామిక్ ఇది వాళ్ళు గెలవాలన్నటువంటి వాళ్ళ కాన్సెప్ట్. అలాగే మనం చూస్తే కనుక ఒసామా బిన్ లాదెన్ సివిల్ ఇంజనీర్, అద్భుతమైనటువంటి బిన్ లాదెన్ గ్రూప్ $multi-billion కంపెనీ అది. ఐమన్ అల్ జవాహారి ఎవరు, అతను మనం ఫ్రైడే సండే బాంబింగ్స్ ఇక్కడ మనకు కొలంబోలో జరిగింది కదా కొన్ని సంవత్సరాల క్రితం. అతను ఎవడు డాక్టర్, అక్కడ హిందూ బుద్ధిస్ట్ మహిళలకు అతను మందులు ఇచ్చి వాళ్ళకు పిల్లలు చేసినటువంటి వ్యక్తి. ఇటువంటివన్నీ ఎవరు చేశారు, డాక్టర్ చేశారు. తర్వాత మనకు గుంటానమో బేలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, టెక్నాలజీ తెలిసినటువంటి వాళ్ళు. మహమ్మద్ అత్తా ఎవరు, అక్కడ బాంబింగ్ చేసినటువంటి మనకు యుఎస్ఏ లో బాంబింగ్ ఎయిర్ క్రాఫ్ట్ బాంబింగ్ చేసిన వాళ్ళందరూ కూడా ఏవియేషన్ ఎక్స్పర్ట్స్. చిన్నవాళ్ళ దగ్గర ఎంట్రీ కూడా వాళ్ళకి వచ్చి ఉండేది కాదు, వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు. అలాగే మనం చూస్తే కనుక మౌలానా అజర్తో పాటు మనం ముగ్గురు రిలీజ్ చేసాం కండహార్ హైజాక్. వచ్చేసి మాజీ ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్ నాసిర్ హుసేన్ క్లాస్మేట్. అతను డానియల్ గోల్డ్ అన్నటువంటి జర్నలిస్ట్ ని అల్ ఖైదాకి అప్పచెప్పాడు. మరి నాసిర్ హుసేన్ క్లాస్మేట్ అయినటువంటి వాడు అంత ప్రివిలేజ్ ఫ్యామిలీ బాగా చదువుకున్నటువంటి వ్యక్తి అంత టెర్రరిస్ట్ ఎలా అయ్యాడు? కాబట్టి టెర్రరిజానికి ఎడ్యుకేషన్ కి వైట్ కాలర్, ఎల్లో కాలర్, బ్లూ కాలర్, రెడ్ కాలర్ వీటి సంబంధం లేదు. అది వాళ్లకు ఉన్నటువంటి ఆ మతంలోనే ఈ చాలా డీప్ గా ఇంగ్రాన్ అయి ఉంది. మనకు కూడా భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, లేచి యుద్ధం చేయనని అన్నాడు. రైట్, ఉత్తిష్టంతో యుద్ధాయ కృత నిశ్చయ అన్నాడు. అని చెప్పి మనం అందరం అస్త్రాలు పట్టుకొని పోయి చేసుకుంటున్నాం, చేయట్లేదు కదా. కానీ వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఏం చెప్తానంటే ఈ జీవితంలో ఏమీ లేదు, నువ్వు చచ్చిపోయావంటే ఇక్కడ నీకు 70 దొరుకుతారు. కాబట్టి దానికోసం ఇక్కడ 60 ఏళ్ళు బతుకుతావు, 70 ఏళ్ళు బతుకుతావు. అక్కడ లక్షల సంవత్సరాలు నీకు అంతమందితో సెక్స్ చేయొచ్చు కదా. కాబట్టి మోటివేషన్ ఎక్కడ నుంచి వస్తుందో చూడు. మీరు చచ్చిపోతే అక్కడ ఇక్కడ తీస్తే కానీ ఇక్కడ ఆడవాళ్ళందరూ నీ వాళ్ళే కదా, నీకు షరియా ప్రకారం వీళ్ళ ఇష్టమే కదా. కాబట్టి ఆ ఇండాక్ట్రినేషన్ అన్నది ఇట్ వర్క్స్. మనకు ఢిల్లీ పార్లమెంట్ అటాక్ లో అఫ్జల్ గురు అతనేంటి ఆల్రెడీ యూనివర్సిటీ ప్రొఫెసర్. కాబట్టి ఇది కొత్త విషయం కాదమ్మా, ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది వాళ్ళ సిస్టమ్ లో ఇంటర్నే ఉంది హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి, ఇది కొత్త విషయమే కాదు. మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కెన్ బి ట్రెడిషనల్లీ జిహాదిస్ట్స్. అందుకని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దీంట్లో మోడరేట్ ఇస్లాం అని, కట్టర్ ఇస్లాం అని ఇటువంటివి ఏమి ఉండవు. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఇస్లాం ఇట్ ఇస్ 100% సరెండర్. యూ హావ్ టు సరెండర్ 100%. ఇక్కడ ఉన్నటువంటి చాలా ముస్లిమ్స్ మన దేశంలో అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఖురాన్ చదవలేదు, వాళ్ళకి అరబిక్ వీళ్ళందరూ హిందూయిజ్ ముస్లిమ్స్. అందుకని వీళ్ళకు మన మీద గౌరవం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ముస్లిమ్స్ ని ఇక్కడ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ మోస్ట్ సివిలైజ్డ్ పీపుల్. వీళ్ళు ఎప్పుడైతే అరబిక్ ఖురాన్ చదువుతారో వాళ్ళు ఐసిస్ టెర్రరిస్ట్ అవుతారు. మనం కేరళ నుంచి ఒక అతను ఐసిస్ టెర్రరిజం లో చేరాడు. అతని ఆడియో క్లిప్ రిలీజ్ అయింది. అతను మలయాళంలో ఒక ఆడియో క్లిప్ పెట్టాడు. దాంట్లో ఏం చెప్తున్నాడంటే, నేను ఇప్పుడు ఐసిస్ కోసం యుద్ధం చేస్తున్నాను, నేను జీవితంలో ఏముంది, చనిపోతే అల్లా మన కోసం రెడీగా ఉన్నాడు అక్కడ, మీరు కూడా అదే చేయండి. కేరళలో మీరు ఏదో అస్త్రాలు కొనుక్కోండి, గన్నులు తెచ్చుకోండి, ఏమైనా తెచ్చి చంపండి. ఏమీ లేదంటే కనుక మీరు విషయాలు పెట్టి వాళ్ళ ప్రసాదాల్లో, అది కూడా లేదంటే మీ కారు తీసుకెళ్ళి వాళ్ళ రథ ఉత్సవాలు ఇవన్నీ జరుగుతాయి కదా, వాటిల్లో కారు పంపించేసి చంపండి కాకులను అని మలయాళం ఇచ్చాడు క్లిప్పింగ్. అతను అఫ్ కోర్స్ అక్కడ అతను చంపేశారు. కేరళ స్టోరీలో అమ్మాయి అక్కడే ఉండిపోతుంది తెలుసు, లాస్ట్ హీరోయిన్ దాంట్లో క్యారెక్టర్ సంబంధించి. అలాగే మనకి యూకే నుంచి 16-17 ఏళ్ళ అమ్మాయిలు, చిన్న చిన్న పిల్లలు, ఖురాన్ చెప్పింది కదా అని చెప్పి ఈ జిహాద్ చేస్తున్నటువంటి వాళ్ళకు పడక సుఖం ఇవ్వడానికి వాళ్ళు వెళ్ళారు. యూకే అమ్మాయిలు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళు ఫైటర్ చచ్చిపోతే మళ్ళీ తప్పు రియలైజ్ చేసి వస్తామంటే కనుక వాళ్ళని సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసింది యూకే. మేజర్ డిస్కషన్ జరుగుతాం. సో యూ కెన్ అండర్స్టాండ్ సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఆ సెగ్మెంట్ అంతా కూడా వాళ్ళు ఎందుకు జిహాద్ లో వెళ్తున్నారు, వైట్ కాలర్ చాలా తప్పది. ఇట్ ఈస్ ద ఇండాక్ట్రిన్, దాని ప్రిన్సిపల్ మొత్తం దాని సిస్టంలోనే మౌలికంగా చాలా డీప్ గా ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే సింబాలిజం, ఈ యొక్క ఫిలాసఫీ ఉందో అది జనరేట్ చేస్తోంది ఈ మొత్తం జిహాదీ మైండ్ సెట్ అంతా.
రైట్. ఇప్పుడు యూరోప్ అంతా గూడా ఇస్లామాఫోబియా అని వాళ్ళే ఒక పేరు పెట్టుకున్నారు కదా! సో, ఆ, ఇస్లామాఫోబియాతో సఫర్ అవుతుంది. ఇప్పుడు యూకేలో చాలా విడ్డూరం ఏంటంటే గనక ఆ, హ్మ్. వీళ్ళు పాలస్తీన్ గురించి అల్ జిహాద్ అని అవును. షరియా లా ఫర్ యూకే అని అరుచుకుంటూ ర్యాలీలు హ్మ్. చేస్తుంటే అవును. దాని పక్కన అవును. వీళ్ళు ఏకంగా ఇంగ్లాండ్ ఫ్లాగ్ పట్టుకున్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. కరెక్ట్. కరెక్ట్. ఐ హావ్ సీన్ వీధిలో లాట్ ఆఫ్ వీడియోస్. నిలబడి ట్రూ. వీధిలో నిలబడి వాళ్ళు కనుక ప్రైజ్ ద లార్డ్ అన్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అవును. రైట్. ఇది అంటే యూకే గిరిధర్‌జీ, నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఐయామ్ సారీ. నేను యూకేలో చదువుకునేటప్పుడు ఇట్ వాస్ 2011. సో, నేను నా ఫ్రెండ్ తెలుగులో మాట్లాడుకుంటున్నాం. అతనేదో చెప్పింది మాకు అర్థం కాక తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నాం ఏమన్నాడు అంటే. అండ్ ద పాకిస్తానీ మ్యాన్ వాడు మా మీద అరిచాడు గట్టిగా. "మీరు హిందీలో మాట్లాడండి. మీరెందుకు మీ రీజనల్ లాంగ్వేజ్‌లో మాట్లాడుకుంటారు" అని. అసలు మొత్తం చూస్తే బంగ్లాదేశీస్, పాకిస్తానీస్ లండన్‌లో చాలా ఎక్కువగా ఉన్నారు. అంటే ఇంత రేసిజం ఉంది వాళ్ళకంటే లండన్ వాళ్ళొచ్చి వాళ్ళు ఆక్యుపై చేసుకొని వాళ్ళ అసలు లండన్‌లో మాట్లాడాల్సింది ఇంగ్లీషు. కానీ వాళ్ళు హిందీ మాట్లాడుతూ మమ్మల్ని హిందీ మాట్లాడమని డిమాండ్ చేసాడు. అది కూడా చాలా రూడ్‌గా. ఇట్ వాస్ మై సో ఓన్ అది పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ టు స్టే ఇన్ లండన్ అక్కడ అండ్ ఐ మీరు వాస్ స్కేర్డ్ ఆఫ్. కరెక్ట్. మీరు లండన్ లో ఉన్న హ్మ్. సో కాల్డ్ ఇండియన్ రెస్టారెంట్స్ ఏ కూడా ఇండియన్ రెస్టారెంట్స్ కావు. ద అవును. తాజ్, ద రాజ్, ట్రూ. ద థార్, అవును. అవును. ఏంటి మన ద కశ్మీర్ ఫ్లేవర్స్, ఈ పేర్లన్నీ అవును. కూడా దే కబ్జా పై రైట్. సో సూపర్ మార్కెట్స్ కూడా పాకిస్తానీ సూపర్ మార్కెట్సే ఉంటాయి. దాంట్లో వాళ్ళ ప్రాఫిట్స్ లో సమ్ పార్ట్ ఇస్ గోయింగ్ టు అటాక్ అస్. మీరు అక్కడ కొన్నారంటే ఆ! దాంట్లో సమ్ పార్ట్ జకాత్ ఇస్తున్నారు, విచ్ ఛానలైజెస్ ఇంటూ దిస్ టెర్రరిస్ట్ తన్జీమ్స్ అటాకింగ్ ఇండియా, అటాకింగ్ అస్ భారత్. ఓకే. సో నేను కూడా లండన్ ఐ విజిటెడ్ క్వైట్ ఫ్యూ టైమ్స్. నా కజిన్స్ అక్కడే ఉన్నారు, ఆ! నా బాబాయ్ పిల్లలు అక్కడే ఉన్నారు. సో నేను హ్మ్. వెళ్ళాను అక్కడికి, వర్క్ కూడా వెళ్ళాను లండన్లో. ఐ కీప్ హ్మ్. అబ్జర్వింగ్ ఆల్ దీస్ థింగ్స్. అందుకని నేను చాలా కీన్ గా యెస్. ఇవన్నీ కూడాను. యెస్. ప్లస్ ఆఫ్ కోర్స్ ఇక్కడ నేను యాజ్ అన్ అనలిస్ట్, యాజ్ ఇంటర్నేషనల్ అనలిస్ట్ ట్రూ. ట్రూ. నేను చేస్తున్నాను. సీయింగ్ అ డికే ఆఫ్ ద ఎంటైర్ వెస్టర్న్ సివిలైజేషన్ బికాస్ దే హ్యావ్ కరెక్ట్. స్టార్టెడ్ దిస్ నాన్సెన్సికల్ కాన్సెప్ట్ ఆఫ్ ఇస్లామోఫోబియా. So ట్రూ. we ట్రూ. should not target somebody just because he's a Muslim, but హ్మ్. doctrinally we have a right to question that doctrine. కరెక్ట్. How can you కరెక్ట్. say రాయి వెనకాల చెట్టు వెనకాల దాచిపెట్టుకున్న యహూది, యు జూ, ఎవరైనా హ్మ్. దాచిపెట్టుకుంటే హ్మ్. ఆ రాయి చెట్టు నోరు తెరిచి ముస్లిమ్స్ ని అరిచి చెప్తాయంట, నా వెనకాల జూ దాచిపెట్టుకున్నాడు వచ్చి చంపు అని చెప్తుంది. ఇది కూడా ఖురాన్ లో ఉంది. హ్మ్. హ్మ్. ఈజ్ ఇట్ నాట్ ఛాలెంజబుల్? షుడ్ నాట్ ఛాలెంజ్? కానీ ఛాలెంజ్ చేస్తే మీరు ఇస్లామోఫోబియా మీద కేసు పెడతారు. ఈ రోజు యూకే హ్యాస్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ అండ్ సోషల్ మీడియా పోస్ట్స్, మోర్ దాన్ ట్రూ. 12,500 అరెస్ట్స్ లాస్ట్ ఇయర్. ఏ దేశం లేదు, కరెక్ట్. ఈవెన్ పాకిస్తాన్, సౌదీ అరేబియా కూడా లేదు. ఆ దేశం ఉంది. అవును. అంత దరిద్రంగా అవును. ఎంటైర్ యూరోప్ ఇస్ కొలాప్సింగ్. ఫస్ట్ కంట్రీ టు కొలాప్స్ విల్ బి యూకే. అంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు కదా! యూరోప్ వాళ్ళేంటంటే వాళ్ళు పెళ్లిళ్లు చేసుకోవట్లేదు, పిల్లల్ని కనట్లేదు. వీళ్ళైతే దేశ జనాభాను పెంచుతున్నారని చెప్పేసేసి వాళ్ళకి 2000 పౌండ్స్, 2500 యూరోస్ ఆయా కంట్రీస్ వాళ్ళకిచ్చి పిల్లల్ని కనమని పోషిస్తుందట. తిరిగి వాళ్ళు మళ్ళీ వీళ్ళ మీదే అటాక్ చేస్తున్నారు. కరెంట్ సిట్యుయేషన్ అదే కదండీ యూరోప్‌లో. కరెక్ట్. యాక్చువల్‌గా దీని మీద నువ్వు ఒకసారి సెపరేట్ వీడియో చేయమ్మా. వి కెన్ డిస్కస్ ఆన్ దిస్. యెస్. లాంగ్ సబ్జెక్ట్ ఇది. డెఫినైట్‌లీ. టీఎఫ్ఆర్ డెఫినైట్‌లీ. ఉంది. కాన్సెప్ట్ ఆఫ్ టీఎఫ్ఆర్, టోటల్ ఫర్టిలిటీ రేట్. ఒక మహిళ హ్మ్. తన రిప్రొడక్టివ్ సమయంలో ఆ ఏజ్ లో ఎంతమంది హ్మ్. పిల్లల్ని కంటుంది అనేది ఒక స్టాటిస్టిక్. దాని ఏం హ్మ్. చెప్తుందంటే 2.1, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ 2.1 యావరేజ్ పిల్లల్ని కంటే ఇట్ ఇస్ కాల్డ్ రీప్లేస్మెంట్ రేట్. ఓకే. రీప్లేస్మెంట్ రేట్ కంటే ఎక్కువ యావరేజ్ ఉంటే పాపులేషన్ పెరుగుతుంది. రీప్లేస్మెంట్ హ్మ్. రేట్ కంటే తక్కువ ఉంటే కనుక పాపులేషన్ డిక్లైన్ అవుతుంది. అది హ్మ్. 1.4 యావరేజ్ కంటే తక్కువ పడిందంటే కనుక ఆ హ్మ్. పాపులేషన్ ని, ఆ కమ్యూనిటీని ఎవరు బాగు చేయలేరు, దాన్ని రిట్రీవ్ చేయలేరు. అది నాశనం అయిపోతుంది. రైట్. ఇన్ అబౌట్ 30-40 రైట్. ఇయర్స్ ఇట్ విల్ ఫినిష్. ఈ రోజు రైట్. యూరోప్ లో యావరేజ్ 1.2, 1.3. దే ఆర్ ఆల్రెడీ హ్మ్. ఫినిష్డ్. అందుకనే వాళ్ళు దే రైట్. నీడ్ ఇమిగ్రెంట్స్ టు రన్ దేర్ ఫ్యాక్టరీస్, టు రన్ దేర్ హాస్పిటల్స్. సో బట్ యాంజెలా మర్కల్ ఈ లెఫ్టిస్ట్ అందరిని చెప్పాను కదా, దే లుక్ బియాండ్ రైట్. బోర్డర్స్. దే రూయిన్డ్ రైట్. యూరోప్. యూరోప్ కెన్ నెవర్ బి రిట్రీవ్డ్. ట్రూ. సాడెస్ట్ పార్ట్ ఇస్ భారతదేశంలో కూడా ఈరోజు 1.93 మన యావరేజ్ లో కరెక్ట్. పడిపోయింది. సో అన్లెస్ కరెక్ట్. మన ఈ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ మినిమం 3 పిల్లల్ని కనకపోతే ఈవెన్ వీ విల్ హ్మ్. డిక్లైన్ ఆఫ్టర్ 20 years. You will have a serious ట్రూ. problem. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అమ్మా. ట్రూ. నెక్స్ట్ టైం యూ ప్లాన్ ఇట్, యూ యెస్. కెన్ డిస్కస్ ఇట్. డెఫినెట్‌లీ. చైనా హ్యాస్ డెఫినెట్‌లీ. 0.6.
China has 0.96, Korea has 0.86. They are finished for good. Japan is 1.1. They are all finished. So West is finished. Yes. Tomorrow Islam will occupy, and they are doing a womb jihad. They'll keep on producing children. Look at our Khans. All Khans, their wives are Hindus. Multiple wives are Hindus, and with each wife they produce 2 or 3 children. And under Muslim parents. Correct. So నా కొడుకు నేను రాష్ట్రం పెట్టను కదా అంటున్నాడు. సో ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు కన్వర్ట్ టు ఇస్లాం. మనకు షర్మిలా ఠాగూర్ అసలు పేరు ఆయేషా, రిజిస్టర్డ్ నేమ్. కరీనా కపూర్ పేరేంటో మనం బయట పెట్టలేదు వాళ్ళు, బట్ షీఈస్ కన్వర్టెడ్. సో అంత లవ్ జిహాద్ హ్యాపెన్స్ అట్ ద హైయెస్ట్ లెవెల్ టు ద లోయెస్ట్ లెవెల్. womb jihad is going. Are we aware of it? Maybe next. అంటే దీని గురించి మనం సపరేట్ గా ఒకసారి దీని గురించి కంప్లీట్లీ దీని గురించి మాట్లాడితే మనకు పెద్ద సబ్జెక్ట్ వస్తుంది. సో ఫైనల్లీ గిద్దర్జీ ఒక చిన్న ప్రశ్న అండ్ దానికి మీ చిన్న సమాధానంతో మనము ముగించేద్దాము ఈరోజు ఎపిసోడ్. ఒక లాస్ట్ వీక్ అంతా హంగామాగా నడిచిన న్యూస్ ఏంటంటే మోదీ గారు చేసిన కామెంట్స్, అంటే చైనా ఆయన సమ్మిట్కి వెళ్ళినప్పుడు సిఏ ఏజెంట్ మోదీ గారి మీద చంపాలి అనుకున్న దాని గురించి మరి మాట్లాడారు. మరి మోదీ గారి ఉద్దేశం అదేనా, అలా చెప్పాలనుకున్నారా, లేకపోతే ఇంకేదైనా ఉందా? అంటే ఆయన టార్గెట్ చాలా శక్తులు చేస్తున్నారు ఈరోజు కొత్తగా. అందుకనే మోదీ గారు ఈ డీప్ స్టేట్ కి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు. చాలా కేర్ఫుల్ గా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళారు. ఆయన టార్గెట్ చేయడం చాలా శక్తులను వాడుకుంటున్నారు. ఖలిస్తానీ మూవ్మెంట్ అనేది ఈ రోజు కంప్లీట్లీ రన్ బై అమెరికా. అమెరికా యూజింగ్ కెనడా. 5 eyes అంటారు. కెనడా కనుక ఆంగ్లో సాక్సన్ స్టాక్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే యూకే, కెనడా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. మీకు ఈ ఖలిస్తానీ శక్తులు ఈ 5 దేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. జర్మనీలో ఎందుకు కనిపించవు, ఫ్రాన్స్ ఎందుకు కనిపించవు, ఇటలీలో ఎందుకు కనిపించవు, నైజీరియాలో ఎందుకు కనిపించవు, సౌత్ ఆఫ్రికాలో ఎందుకు కనిపించవు, మనకు సింగపూర్, తర్వాత వియట్నాం, సౌత్ కొరియా ఎందుకు కనిపించవు, జపాన్ ఎందుకు కనిపించవు. సో వీళ్ళు 5 రన్ చేస్తున్నారు. సో దే ఆర్ యూజింగ్ ఆల్ దీస్ శక్తులు టార్గెట్ మోదీ, రైట్? వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 20 years బ్యాక్, 15-20 years బ్యాక్ యుఎస్ వాజ్ ద నంబర్ 1 ఎకానమీ, జపాన్ వాజ్ ద నంబర్ 2 ఎకానమీ. తర్వాత మనకు జర్మనీ ఉండేది, యూకే ఉండేది, ఇటలీ ఉండేది, ఫ్రాన్స్ ఉండేది. సో టాప్ 10 ఎకానమీస్ అంతా కూడాను అమెరికన్ బానిసలే, అందరూ అమెరికన్ సామంతులు. జపాన్ తర్వాత జర్మనీ కాన్స్టిట్యూషన్ కూడా అమెరికా రాశారు. వాళ్ళ కాన్స్టిట్యూషన్ వాళ్ళది కాదు. సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత వాళ్ళే రాశారు. సడన్ గా వీళ్ళు ఏమనుకున్నారంటే అప్పుడు ఉన్నటువంటి నిక్సన్ వీళ్ళందరూ ఏం చేశారంటే చైనాని తీసుకొచ్చి వీళ్ళు వాళ్ళ అంటే ఆ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ షిఫ్ట్ చేద్దాము, వీల్ యూజ్ దెమ్ యాజ్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదని చెప్పి వాళ్ళకి షిఫ్ట్ చేసింది. అప్పుడు మావో జెడాంగ్ అంటే చాలా స్ట్రాటజీగా ఊరుకున్నాడు. ఈ రోజు నంబర్ 2 ఎకానమీ అయిపోయి దే ఆర్ ఛాలెంజింగ్. సో ఆల్రెడీ వాళ్ళు దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ చైనా. వాళ్ళు ఇంకొక మేజర్ శక్తి వాళ్ళ మాట వినకుండా ఉన్నటువంటి 3వ శక్తి భారతదేశం వస్తే వాళ్ళు తట్టుకుంటారు. సో దే విల్ నాట్ అలౌ యూ టు గ్రో. నువ్వు వాడి కాళ్ళ మీద బానిసలుగా పడితే నీ మాట వింటాడు. నువ్వు పడలేదంటే నేను కంట్రోల్ చేసేదానికి ఈ ప్రతిదీ వాడతాడు. ఇంటాలరెన్స్ అంటాడు, మైనారిటీ ఇష్యూస్ అంటాడు, హిందుత్వం అంటాడు, డిక్లైన్ ఆఫ్ డెమోక్రసీ అంటాడు. డెమోక్రసీ అంటేనే మెజారిటీ ఎవరు ఓటేస్తే వాళ్ళకి గెలవాలి. డెమోక్రాట్ ఏంటంటే మెజారిటేరియన్ అటాక్రసీ అని పేరు పెట్టారు. డెమోక్రసీ పేరు తీసేసి ఇటువంటి చెత్త అంతా తీసుకొస్తారు. డొనాల్డ్ ట్రంప్ అటువంటి పని చేయడు, కానీ ఇంకో విధంగా పాకిస్తాన్ గ్రేట్ డిక్టేటర్ అని, సారీ గ్రేట్ ఫీల్డ్ మార్షల్ అని వాళ్ళని పిలిచి వాడికి బిందులు ఇవ్వడం, అంటే మనల్ని కౌంటర్ చేయడానికి 50% మనల్ని టార్గెట్ వేయడం. ఎందుకంటే మనం మాట వినట్లేదు కదా. ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి, భారత పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధుల్లో మీడియేషన్ లేదు అని చెప్పాం కదా, అది వాడు నచ్చట్లేదు. అవును నువ్వే చేసావు, ఇంద్రుడు చంద్రుడు మహేంద్రుడు చంద్రుడు పిలిస్తే అప్పుడు ఓకే గ్రేట్ అని ఉండేవాడు. మనం అనలేదు కదా, అందుకని టార్గెటింగ్. సో వీళ్ళందరూ కూడా అంటే కెనాట్ టాలరేట్ అండ్ గ్రోయింగ్ భారత్ విచ్ ఇస్ లైక్లీ టు ఛాలెంజ్ దేర్ హెజిమనీ. సో అది అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం మనకి. అందుకని దే విల్ నాట్ అలౌ యూ టు గ్రో బియాండ్ సర్టన్ లెవెల్. వాడి ఫ్యాక్టరీగా వాడికి సర్వీసెస్ ఇస్తూ, వాడికి ఊడిగం చేస్తూ, వాడికి ఫ్యాక్టరీలకి, వాడి కంపెనీలకి సిఇఓలను ఇస్తూ, ఇన్ఫాక్ట్ వాళ్ళ దేశాలకి ప్రైమ్ మినిస్టర్లను ఇస్తూ, ఇలా మనం వీ షుడ్ బి సర్వీస్ ప్రొవైడ్ కంట్రీ. వాడి యొక్క డాలర్ ని, వాడి యొక్క థాట్ ప్రాసెస్ ని, హెజిమనీని ఛాలెంజ్ చేసామంటే దే విల్ నాట్ లెట్ యూ గ్రో, దే విల్ ఫినిష్ యూ. మోదీ గారు అందుకనే ఆయన చాలా బ్యాలెన్స్ వస్తున్నారు ఆయన, కానీ వాళ్ళకి తెలుస్తోంది బికాస్ వీఆర్ గ్రోయింగ్ వితౌట్ దేర్ వాళ్ళ కంట్రోల్ లేకుండా పెరుగుతున్నాం. అందుకనే హీ విల్ బి టార్గెటెడ్. దే వాంట్ వీక్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు హూ ఇస్
వాళ్ళ పాన్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళ అసెట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఏజెంట్ ఎవరైతే ఉన్నాడో అటువంటి వాళ్ళు కావాలి. ఫస్ట్ ప్రాజెక్ట్ వాజ్ రాహుల్ గాంధీ. ఎగ్జాక్ట్లీ రాహుల్ గాంధీ ఫస్ట్ అయ్యేసరికి ప్లాన్ బి వాజ్ అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ జైల్లో పడి వాడు ఫినిష్ అయిపోగానే మళ్ళీ బ్యాక్ టు ప్లాన్. ఇప్పుడు వీడు కూడా పోయాడు ప్లాన్ సి, విచ్ ఇస్ సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళని వాళ్ళు తీసుకొస్తారు బయట. సో దే ఆర్ రిలెంట్లెస్లీ వాంట్ టు వర్క్ టు ఫినిష్ యూ ఆఫ్. మోదీ ఇస్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్. వీ హ్యావ్ టు బి విజిలెంట్, వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్. డిఫెన్సివ్ ఫోర్సెస్ కాదు, మన ప్రజలు కూడా ఇది అర్థం చేసుకోవాలి దట్ వీ విల్ కంటిన్యూ. అమెరికా అనేది మన మిత్రుడు కానే కాదు. అమెరికా ఇస్ ద బిగ్గెస్ట్ టెర్రరిస్ట్ కంట్రీ ఇన్ ద హోల్ వరల్డ్. దే విల్ నాట్ లెట్ యూ గో పీస్ఫుల్లీ. ఇది అర్థం చేసుకోవాలి. అందుకని ముప్పు ఉంది. మనం ఏం చేయలేకపోయినా కనీసం భగవంతుని ప్రార్థిద్దాం. మా దేశాన్ని, మా సంస్కృతిని, మా సనాతన ధర్మాన్ని, మా ప్రధానమంత్రిని వీళ్ళని కాపాడవయ్యా అని అడిగే చిన్న పని మనం చేయొచ్చా? కనీసం అది చేద్దాం. కరెక్ట్ కరెక్ట్. సూపర్ అండి. చాలా అంటే చాలా చాలా బాగొచ్చింది ఈరోజు మన ఎపిసోడ్. నాకు చాలా ఇంట్రెస్ట్ అండ్ మీరు చేసే వీడియోస్ అన్నింటినీ డిఫరెంట్ ఛానల్స్లో మీరు మీ ఒపీనియన్స్ షేర్ చేస్తుంటారు, అనాలిసిస్ చెప్తూ ఉంటారు. దాని ద్వారా నేను చాలా తెలుసుకున్నాను అండ్ దానివల్లే నేను మిమ్మల్ని అడగగలిగాను కూడా ఇంత ఈజీగా క్వశ్చన్స్ అండ్ చాలా ఎలాబొరేటెడ్గా చెప్పారు. అండ్ మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మీలాంటి వాళ్ళు చెప్పిన విషయాల వల్ల చాలా వరకు రియలైజ్ అవుతున్నారు మన దేశంలో ఏం జరుగుతుంది, విదేశాలు మన మీద ఎలాంటి శత్రువులను అటాక్ చేపిస్తుంది, మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని చాలా వరకు అవేకన్ అవుతున్నారు. అఫ్ కోర్స్ నిద్రలో ఉండే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇంతోటి జాగృతం రావడం కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలా అందరి ముందు మళ్ళీ అడుగుతున్నాను, రెగ్యులర్ అంటే నెలకు ఒక్కసారైనా మన ఛానల్లోకి వచ్చి మీ అమూల్యమైనటువంటి విషయాలు అంటే దేశం గురించి లేక దేశ సరిహద్దుల గురించి మాట్లాడాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అయ్యో భలే, తప్పకుండా. whenever possible, అలాగే always అండి. there. No problem. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా బాగొచ్చింది ఈ ఎపిసోడ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ధన్యవాదాలు. మరొకసారి మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.